శ్రోతలకు నమస్కారం. 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. సో, ఈ 2022 సంవత్సరం పూర్తవ్వబోతోంది. మేము ఈ ఏడు చాలా తక్కువ ఎపిసోడ్‌లు చేశామని చెప్పుకోవాలి. పోయిన 2 ఏళ్లకి కంపేర్ చేసుకుంటే మాత్రం. ఎన్నో రిక్వెస్ట్‌లొస్తూనే ఉన్నాయి. కానీ, మాకు టైం దొరికినప్పుడల్లా స ఏదో ఒకటి చేసి చేయగలుగుతున్నాము. సో, ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ ఎపిసోడ్ మాత్రము అస్సలు మిస్ కావద్దని చెప్పి దీనికోసం సెపరేట్ టైం క్రియేట్ చేసుకున్నాము. సో, చాలా కబుర్లుంటున్నాయి. మేము అన్నీ కవర్ జేయలేకపోవచ్చు. కానీ జరుగుతున్న వాటిలలో ముఖ్యమైన అంశాలు మాత్రం చర్చించుకొని, ఈ ఏడు వాట్ ఇట్ మీన్స్ టు క్రికెట్ అనే దాంతో ఎండ్ చేద్దాము. సో, రాజు చెప్పు ఏమంటావు? మన ఇండియన్ టీమ్ గురించి మాట్లాడదామా ఫస్ట్? లేదంటే బాల్ సక్సెస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సక్సెస్ అని చెప్పేయచ్చు నాకు తెలిసి. పోయిన 6 నెలలుగా అందరం చూస్తుంది ఎప్పుడు ఫెయిల్ అయితదా అని. ఇంకా మన ఇండియన్ వైట్ బాల్ టీమ్స్ ఎటువైపు వెళ్తున్నాయి? దీని గురించి మాట్లాడుకోవాలా? ఐపీఎల్ నీకు ఈ కొత్త రూల్ ఒకటొచ్చింది నీకు. ఈ కొత్త ఆక్షన్‌లో మరి డబ్బులు మాత్రం అసలు మామూలుగా ఎగిరేయలేదు అందరూ. సో, చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో, లెట్ అస్ పిక్ అండ్ చూస్. వెల్కమ్ రాహుల్. వెల్కమ్ బ్యాక్. అండ్ అలాగే మనకి నువ్వు చెప్పినట్టుగానే చాలామంది ఇన్‌స్టాలో గానీ, ట్విట్టర్‌లో గానీ చాలామంది రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. సో, వాళ్ళందరికీ మరొకసారి సారీ అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ స్టిల్ రిమెంబరింగ్ అస్. సో, నువ్వు చెప్పినట్టుగానే రాహుల్ మనకి వెరైటీ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. కానీ మన వాళ్ళు రీసెంట్‌గా ఐపీఎల్ ఆక్షన్స్ జరిగినాయి కాబట్టి దాని గురించి కొంచెం డిస్కషన్ అండ్ పర్టిక్యులర్‌గా ఎస్ఆర్‌హెచ్ గురించి కొంచెం డిస్కషన్ పెడితే ఆహ్, వినడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారని మనకి మరి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క టాపిక్ అలా పిక్ చేసుకొని వెళ్తే నాకు తెలిసి మొత్తం జంబుల్ అయిపోద్ది. సో, స్టార్టింగ్‌లోంచే మనం ఐపీఎల్ ఆక్షన్స్‌ని స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఏమంటావు? యాహ్! అదే కరెక్ట్ అనుకుంటా. మోస్ట్ రీసెంట్ ఈవెంట్ అదే అనొచ్చు కదా! కాబట్టి. సో, మా 'హ్యారీ బ్రూక్' సన్‌రైజర్స్‌లోకి రావడం నీకేమనిపించింది? అంటే ఏమో నాకు 'హ్యారీ బ్రూక్' అంటే మంచి ప్లేయరు. పాకిస్తాన్ టెస్ట్ సిరీస్‌లో అసలు స్పిన్ మీద బాగా ఆడుతున్నాడు. పేస్ మీద బాగా ఆడుతున్నాడు. పీఎస్ఎల్‌లో కూడా 100 కొట్టాడు. కానీ చాలా తొందరగా అనిపియలే నీకు అంత డబ్బులు ఎగరేయడానికి? ఎస్పెషల్లీ మనకు ఆల్ రౌండర్ లేనప్పుడు? మనం ఎప్పుడు ఈ ఐపీఎల్ ఆక్షన్స్ టైమ్‌లో ఇదే ట్రెండ్ గమనిస్తూ ఉంటాం కదా రాహుల్. కరెక్ట్‌గా నీకు ఆక్షన్స్ ముందు జరిగే సీరీస్‌లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ షిమ్రాన్ హెట్మయర్ అవ్వచ్చు, అండ్ అలాగే లాస్ట్ ఇయర్ టైమ్‌లో రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, ఇంకిట్లా మనం పేర్లు తీసుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. అంటే పర్టిక్యులర్‌గా ఆహ్, ఎయిదర్ ఇండియా పైనైనా బాగా పెర్ఫార్మ్ చేసిన, లేదు కరెక్ట్‌గా ఐపీఎల్ ఆక్షన్స్‌కి ముందు ఆ జరుగుతున్న సీరీసుల్లో గనక ఒక కొసమెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడిన, లేదు కొంచెం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న, ఇవన్నీ కూడా నీకు ఖచ్చితంగా ఆక్షన్స్ టేబుల్ పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తది, అంటే టీమ్స్ వాళ్ళ కోసం ఎంత బిడ్ చేయడానికి రెడీ ఉంటారనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకసారి మనకు ప్రూవ్ అయిందిది. ఇప్పుడు 'హ్యారీ బ్రూక్' విషయంలో చెప్పాలంటే ఏమో అంటే అంత డబ్బులు పెట్టాలా వద్దా అనేది ఇట్స్ ఇట్స్ ఎ టాపిక్ ఫర్ అనదర్ డే. బట్ ప్యూర్‌గా అసలు 'హ్యారీ బ్రూక్' అంటే ఎవరు, ఏంటనే దాని గురించి చర్చించుకోవాలంటే 'హ్యారీ బ్రూక్' అనదర్ యార్క్షైర్ ప్రొడక్ట్. యార్క్షైర్ అంటే మీ అందరికీ తెలుసు. మన 'జో రూట్' అండ్ అలాగే 'జానీ బెయిర్‌స్టో' ఇలాంటి చాలామంది లెజెండరీ క్రికెటర్స్‌ని ప్రొడ్యూస్ చేసిన క్లబ్ అది. సో, సేమ్ అదే క్లబ్ నుంచి వచ్చిన ఒక అప్‌కమింగ్ ప్రామిసింగ్ అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ 'జో రూట్' అని అంటారు. సో, టాలెంట్ నెక్స్ట్ వైస్‌గా 'జో రూటా? జాస్ బట్లరా?' లేదు ఇంగ్లాండ్ లేదు. టీమ్‌కి కావాల్సింది ఎవరిప్పుడు? 'జో రూట్‌లు అవసరమా? వాడు ఆడే స్టైల్‌కి 'జాస్ బట్లర్‌లు', 'జానీ బెయిర్‌స్టో‌లా?' ఏంటి మన ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కంటావా? అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ గురించి మాట్లాడావు కాబట్టి. ఇంగ్లాండ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మరి రెడ్ బాల్ క్రికెట్‌లో ఇప్పుడు 'హ్యారీ బ్రూక్' వైట్ బాల్ క్రికెట్‌లో అతనికి అంత త్వరగా ఛాన్స్ వస్తదని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 'జానీ బెయిర్‌స్టో' ఇంజ్యూరీ వల్ల తనకి అవకాశం వస్తుంది. బట్ యాహ్! హోప్‌ఫుల్లీ ఇప్పుడు తను ఎట్లాగో వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్‌లో పార్ట్ అయ్యి ఉన్నాడు. అండ్ అలాగే తను కొన్ని మ్యాచెస్ కూడా ఆడాడు కాబట్టి ప్రస్తుతానికైతే అతని ప్లేస్‌కైతే ఏం ప్రమాదం లేదు. ఇంగ్లాండ్ వైట్ బాల్ అండ్ అలాగే రెడ్ బాల్‌లో కూడా. బట్ జనరల్‌గా అయితే అసలు జానీ బెయిర్‌స్టో ఎప్పుడైతే ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికా థర్డ్ టెస్ట్‌కి ముందు కరెక్ట్‌గా ఆ గోల్ఫ్ క్లబ్‌లో నడుస్తూ తన కాలికి ఒక పెద్ద గాయం చేసుకున్నాడు. సో, అప్పటినుంచి కరెక్ట్‌గా అప్పుడే 'హ్యారీ బ్రూక్' అవకాశం వచ్చింది.
తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగెయిన్స్ట్ సౌత్ ఆఫ్రికా. తర్వాత ఇప్పుడు మన పాకిస్తాన్ సీరీస్ అండ్ అలాగే వరల్డ్ కప్‌లో కూడా సెలెక్ట్ అయ్యాడు. అండ్ అలాగే పాకిస్తాన్‌తో జరిగిన వరల్డ్ కప్‌కి ముందు పాకిస్తాన్‌తో జరిగిన 7 మ్యాచ్ టీ20 సిరీస్‌లో కూడా తనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. అండ్ అలాగే మన టెస్ట్ సిరీస్‌లో కూడా తనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. అండ్ మోర్ ఇంప్రెసివ్ థింగ్ అబౌట్ బ్రూక్ ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు పాకిస్తాన్ అంటే సబ్‌కాంటినెంటల్ కండిషన్స్ కదా! యెస్ పిచెస్ ఏమి అంత భయంకరంగా పేసు, స్వింగు, బౌన్సు, స్పిన్ను ఇంత భయంకరంగా ఏం జరగలేదు రీసెంట్ సీరీస్‌లో. కానీ హ్యారీ బ్రూక్ చూపించిన ఆట తీరు అంటే తన ఫుట్ వర్క్ అవ్వచ్చు, తను ఆడే స్వీప్స్ అవ్వచ్చు అండ్ అలాగే తను ఆడిన పుల్ షాట్ అవ్వచ్చు. అండ్ తనకున్న అడ్వాంటేజ్ ఆ టాల్ ఫ్రేమ్ వల్ల తను ఆ లెంగ్త్‌ని త్వరగా పిక్ చేసుకోవడం వచ్చు. సో, ఇవన్నీ కూడా ఒక విధంగా తను ఒక కంప్లీట్ బ్యాట్స్‌మన్ అని ప్రపంచానికి ఒక ట్రయల్ రేస్ చూపించాడు. సో, ఆబ్వియస్‌లీ మరి సన్‌రైజర్స్‌కి నిజంగా అలాంటి బ్యాట్స్‌మనే కావాలని వాళ్ళు అనుకుంటున్నారా? అంటే ఐ మీన్ వాళ్ళకి ఓపెనింగ్ స్లాట్‌లో ఒక స్పెషలిస్ట్ కావాలని అనుకున్నారా? లేదు మనకింకా మిడిల్ ఆర్డర్‌ని ఇంకా స్ట్రెంథెన్ చేసుకుందాం. ఎందుకంటే నికోలస్ పూరన్ లాంటి ఒక ప్లేయర్‌ని వదిలేసుకున్నాం. సో, ఆ ప్లేస్‌లో ఇంకొక సాలిడ్ రిప్లేస్‌మెంట్‌ని మనం వెతుక్కుందాం అనే క్రమంలో బ్రూక్‌ని తీసుకున్నారా? లేదు మనం ఖచ్చితంగా బెన్ స్టోక్స్ ఆర్ సామ్ కరన్ లాంటి ఒక అద్భుతమైన ఆల్ రౌండర్ మన టీమ్‌లో ఎలా అయినా తీసుకోవాలనే ప్లాన్‌తో వెళ్ళి అది వర్కౌట్ అవ్వక ఇలా, ఇలా మనకి చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే హ్యారీ బ్రూక్ సెలక్షన్‌తో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ టైమర్స్ ఐపీఎల్‌కొచ్చినప్పుడు వి కాంట్ రియల్లీ ప్రెడిక్ట్. ఎందుకంటే ఇప్పుడు కైల్ జెమిసన్ వచ్చినప్పుడు కూడా మనం అలాగే అనుకున్నాం. నువ్వైతే చాలా అద్భుతమైన అంచనాలేసావు. కానీ యెస్ తన ఇంటర్నేషనల్ గ్రాఫ్ అయితే బానే వెళ్తుంది. బట్ టీ20స్‌లో అనుకున్నంత రేంజ్‌లో తన ఆ ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. మరి హ్యారీ బ్రూక్ అంచనాలకి తగ్గట్టుగా నిలబెడతాడా? లేదో డిసప్పాయింట్ చేస్తాడనేది మనకి ఐపీఎల్ సీజనే సమాధానం చెప్తది. అంటే తను న్యాచురల్‌గా స్ట్రోక్ మేకర్ నీకు. న్యాచురల్ టీ20 ప్లేయర్ గాబట్టి నాకు దెలిసి మినిమమ్ పెర్ఫార్మన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నా. అంటే ఇప్పుడు మనం 500 రన్స్ సీజన్ ఉంటుందా? లేదా? ఇప్పుడు క్వాలిటీ స్పిన్ బౌలర్స్ మీద తన పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో స్పిన్నర్లు వాళ్ళేమి పెద్ద ఖాన్ ఒక అలాంటి బౌలర్స్ ఒకళ్ళిద్దరు ఉన్నా గానీ, ఇప్పుడు నీకు ప్రతి టీమ్‌లో ఇద్దరు, ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ ఈ ఐపీఎల్‌లో ఉన్నట్టు ఉండదు. కాబట్టి దట్ విల్ బి ఎ బిగ్ క్వెషన్ మార్క్. అది గాకుండా ఇక నీకు వేరియింగ్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్. ఐపీఎల్ ఛాలెంజ్ ఏంటి అంటే నీకు 8 స్టేడియంలు, 8 రకాల పిచ్చులు. నీకు వరల్డ్‌లో ఏ లీగ్‌లో అంత వైవిధ్యత ఉండదు. సో, అందుకని మీకు అక్కడ టెస్ట్ అవ్వడం అంటే ఐపీఎల్‌లో సక్సెస్ అవ్వడమే. నీకు ఎంతో మందిని చూసాం ఐపీఎల్‌లో ఫెయిల్ అయిన వాళ్ళని బయట ఎంత ఆడినా గాని. సో, అందుకనే నా బాధ ఇప్పుడు 13,00,00,000 ఎందుకు ఎగరేశారు అని. మళ్ళీ లారా వచ్చి అంటాడు, మేము స్టోక్స్‌ని కొందాం అనుకున్నాము. కానీ వాళ్ళు 16,00,00,000 పైన బిడ్డింగెళ్తే మేమింక ఆగిపోవాల్సొచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ బ్రుక్‌కి మేము 13,00,00,000 పెట్టేసాం గదా! అన్నారు. కాపోతే నాకు తెలిసి అండర్ ఎస్టిమేట్ జేశారు. మేబీ బ్రుక్ ఈ పీఎస్ఎల్ అంటే అదే ఈ పాకిస్తాన్ టెస్ట్ సీరీస్‌లో ఒకవేళ అంత బాగా ఆడకపోయి ఉండుంటే నాకు తెలిసి ఒక 5, 6 కోట్లలో చీప్‌గా ఏసేయొచ్చనుకున్నారు. సో, అక్కడ మిస్‌కాలిక్యులేషన్ అయింది. అండ్ నా బిగ్గెస్ట్ తలనొప్పిగా తయారయ్యే విషయం ఏందంటే, ఈ హైన్రిక్ క్లాసన్ ఎందుకు కొన్నారో నాకర్థం కావట్లే. ఇప్పుడు టామ్ మూడీ ఒక కత్తి లాంటి మాట చెప్పాడు. ఇప్పుడు నికోలస్ పూరన్ టీమ్‌లో ఉండే ఎస్ఆర్‌హెచ్‌కి. ఆ నికోలస్ పూరన్ బ్యాట్స్‌మన్, లెఫ్ట్ హ్యాండరు, మిడిల్ ఆర్డర్‌లో ఆడే ప్లేయరు అండ్ కీపర్ గూడా. ఇప్పుడు తనని పక్కన పెట్టేసి, తన ఫార్ము అది పెర్ఫార్మన్స్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఒక బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూకు, ఒక కీపరు హెన్రిక్ క్లాసన్. సో, ఈ 2 స్కిల్ సెట్‌లు కలిపి ఉన్న ఒక ప్లేయర్‌ని వదిలేసి ఇద్దరు ప్లేయర్‌ని కొనాల్సొచ్చింది ఆ స్కిల్ సెట్ కోసం. సో, ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్ ఔట్. ఇప్పుడు నీకు హ్యారీ బ్రూక్‌కి అంత పెట్టి, మళ్ళీ హెన్రిక్ క్లాసన్‌కి 5,00,00,000 పైన పెట్టడం ఏంటి? అండ్ ఇండియన్ కీపర్ ఎవరున్నారు టీమ్‌లో అసలు? యాహ్! ఇండియన్ కీపర్ అంటే మరి ఉపేంద్ర యాదవ్‌ని తీసుకొచ్చారు. ఉపేంద్ర యాదవ్ తను ఐ థింక్ హీ ప్లేస్ ఫర్ ఐ గెస్ గుజరాత్ అనుకుంటున్నా. నాట్ ష్యూర్. సో, యాక్చువల్లీ గ్లెన్ ఫిలిప్స్ అంటే ఉన్నాడు నాకు గదా! చాలా మనకి. డిసప్పాయింటింగ్ ఇప్పుడు 'గ్లెన్ ఫిలిప్స్‌ను' ఎక్కడ స్పేస్ ఉంది రాజు. ఇప్పుడు 'హ్యారీ' 13,00,00,000 పెట్టి పట్టుకొస్తే ఇక బ్రుక్కే ఆడతాడు. యాహ్! ఫిలిప్స్‌కి అదే ఎక్కడ అంటే ఇప్పుడు స్థానం? హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్ అండ్ హెన్రిక్ క్లాసన్ ముగ్గురికి కలిపి దాదాపు ఐ థింక్ 26 ఆర్ 27 క్రోర్స్ ఖర్చు పెట్టారు వీళ్ళ ముగ్గురి మీదే. మయాంక్ అగర్వాల్‌ది ఫస్ట్ క్లాస్ సైనింగ్. తనకు తన తన కరెక్ట్ రేట్‌కి కొన్నారు. మయాంక్ 8,00,00,000 వర్త్ 8,00,00,000 పెట్టారు వచ్చేసాడు. ఒకవేళ మయాంక్‌ని కొనకపోయి ఉంటేనే డిజాస్టర్ ఆక్షన్ ఇది.
అంటే మయాంక్ పైన బాగా నమ్మకాలు ఉన్నాయని జెప్తున్నావు అయితే నువ్వు. మయాంక్ చాలా సాఫ్ట్ కార్నర్ రాజు నాకు. అంటే చాలా సెల్ఫ్‌లెస్ ప్లేయర్. ఇప్పుడు నీకు త్రిపాఠి, మయాంక్ ఇద్దరు మన టీమ్‌లో ఉండడం అనేది మన అదృష్టం అనుకోవాలి. సెల్ఫ్‌లెస్ ఎప్పుడూ ప్లేయర్ కరెక్టే సెల్ఫ్‌లెస్ రాహుల్. కానీ ప్లేయర్స్. మరి తను జనరల్‌గా తన ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే ఆహ్, నాట్ టూ ష్యూర్. అంటే తను అంత అద్భుతమైన రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసిన దాఖలాలైతే లేవు. యెస్, 1 ఆర్ 2 సీజన్స్ హి హాడ్ ఎ వెరీ గుడ్ రన్. హి హిట్ దోస్ మార్వెలస్ 50s అండ్ ఆల్ అట్లాంటివి ఉన్నాయి గానీ, బట్ హి డిడ్ నాట్ రియల్లీ హావ్ దట్ కంప్లీట్ బ్రేకౌట్ సీజన్. అది ఎస్ఆర్‌హెచ్‌లో అవ్వబోతుందంటావా? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటావా మరి? బ్రేక్‌ఔట్ సీజన్ ఆల్రెడీ పంజాబ్‌కి ఆడాడు కదా రాజు. నీకు తను, కేఎల్ కలిసి 100 పార్ట్నర్‌షిప్‌లు ఎన్నో చేశారు. 100లు కొట్టాడు. ఐ నీకు థింక్ తెలుసు కదా! కేఎల్‌తో బ్యాటింగ్ ఆడినప్పుడు ఎవరైనా అక్కడ సెకండ్ ఫిడిలే. అంటే ఓవర్ షాడో చేసేస్తాడు కేఎల్ అన్న. ఏమో నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. మయాంక్ ఐ థింక్ యాస్ ఎ ప్లేయర్, యాస్ ఎ ఇండివిడ్యువల్ నాకు చాలా ఇష్టం. కెప్టెన్ అయితే కూడా బాగుండనిపిస్తది. కానీ పోయినేడు పంజాబ్‌లో కెప్టెన్సీ దగ్గర బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఇవ్వకపోవచ్చు. అండ్ ముత్తయ్య మురళీధరన్ ఆల్రెడీ చెప్పేసాడు నాకు తెలిసి ఇక భువీనే మా కెప్టెన్ అని. అండ్ భువీ ఫార్మ్ అనేది అది కంప్లీట్‌లీ డిఫరెంట్ టాపిక్. మనం ఎన్ని సార్లు భువీ కమ్‌బ్యాక్ ఇచ్చినా గానీ మళ్ళీ మనం క్వెషన్ మార్క్ ఎయాల్సే వస్తుంది. సో, విల్ టాక్ అబౌట్ దట్ లేటర్ గానీ ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ టీమ్‌లో స్పిన్నర్ ఇప్పుడు ఇండియన్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఉన్నా గానీ, నాకెందుకో మయాంక్ మార్కండే రీసెంట్ టైమ్స్‌లో ఇప్పుడు నీకు డొమెస్టిక్‌లో కూడా అంత బాగా ఏస్తున్నట్టు అనిపియట్లే నాకు. సో, మన ఇగ ఆదిల్ రషీద్ మంచి పిక్. కానీ ఈ కాంబినేషన్‌లో ఎలా పెడతావు ఇప్పుడు ఆదిల్ రషీద్ ప్రతి మ్యాచ్ ఆడాల్సొస్తదేమో అని నా డౌట్. ఇప్పుడు తను అదే ఆడితే కదా! ఇప్పుడు నీకు ఎక్కడ నీకు మార్క్రమ్ ప్రతి మ్యాచ్ ఆడాలి. మార్కో యాన్సన్‌లు ప్రతి మ్యాచ్ ఆడాలా? ఫరూకీ ఆడాలా? అమ్మమ్మో! మన 4 ఫార్నర్ కాంబినేషన్ చాలా కష్టం. ఈ ఎక్స్ ఫ్యాక్టర్ అనే ప్లేయర్ గురించి నువ్వు కరెక్ట్‌గా క్లారిటీ ఇవ్వు. అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకటే రాహుల్. అంటే ఇప్పుడు మనం అదే ఇంపాక్ట్ ప్లేయర్ అదే అంతకుముందు 'బిగ్ బ్యాష్‌లో' ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని బ ఆహ్, మామూలుగా టాస్ అనౌన్స్ చేసినప్పుడు ఒక ఇద్దరు ప్లేయర్స్‌ని అనౌన్స్ చేసి కరెక్ట్‌గా 10థ్ ఓవర్ అయిన తర్వాత బ్యాటింగ్ టీమ్ ఆర్ బౌలింగ్ టీమ్ అదే కొన్ని రూల్స్ ఉండేవి. అంటే బౌలింగ్ టీమ్ అయితే మినిమమ్ ఓన్లీ 2 ఓవర్స్ ఏసుండాలి. బ్యాటింగ్ టీమ్ అయితే ఇంకా అప్పటికి బ్యాటింగ్ చేసి ఉండకూడదు. ఓకే. సో, ఇట్లాంటి రూల్స్ ఇప్పుడు కొన్నుంటాయి. ఇవి ఎక్స్ ఫ్యాక్టర్ దానికైతే. సో, ఇంపాక్ట్ ప్లేయర్‌కైతే కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. దాని గురించి మనం ప్రాబబ్లీ టువర్డ్స్ ద ఎండ్ మనం డిస్కస్ చేద్దాం ఇంకా డీటెయిల్‌గా. కానీ నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు మరి ఎస్ఆర్‌హెచ్‌లో అయితే స్పెసిఫిక్‌గా ఐ థింక్ స్పెషలిస్ట్ స్పిన్నర్ ఇప్పుడు అసలొకసారి మనం ఆలోచించుకుంటే మన వాళ్ళు కేన్ విలియమ్సన్‌ని రిటైన్ చేసుకున్నారు. అప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం బిగ్ ఆక్షన్స్ జరిగినప్పుడు రిటైన్ చేసుకున్నారు. మరి రిటైన్ చేసుకొని 1 ఇయర్‌లోనే వదిలేసారు. రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్‌ని వదిలేసుకున్నారు. ఇప్పుడు చూడు అంటే మనకెప్పుడు అంతకుముందు అసలు ఎస్ఆర్‌హెచ్ కాంబినేషన్ అంటే రషీద్ ఖాన్ పక్కా స్టార్టరు అండ్ డేవిడ్ వార్నర్ పక్కా స్టార్టర్. ఇంకా మిగిలిన వాళ్ళు అలా ఇలా జంబుల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు చూడు ఇప్పుడు ఓకే. వార్నర్‌ని ఫర్ వాటెవర్ రీజన్స్ దే లెఫ్ట్ హిమ్. ఇట్స్ ఆల్ పాస్ట్ అండ్ ఇప్పుడు అలాగే విలియమ్సన్ రిటైన్ చేసుకున్నారు. రాషిద్ ఖాన్ లాంటి బౌలర్‌ని వదిలేసుకున్నారు. ఇప్పుడు చూడు దానివల్ల ఇప్పుడు మనం స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరు ఆ రకమైనటువంటి మనకు ఆ కంట్రోల్ మిడిల్ ఓవర్స్‌లో ఎవరిస్తారని ఆలోచించుకుంటుంటే మనకింకా కొంచెం క్వెషన్ మార్క్స్ కనబడుతున్నాయి అక్కడ. అంటే యెస్, నువ్వు చెప్పినట్టుగానే మయాంక్ మార్కండే ఈస్ ఎ గుడ్ స్పిన్నర్. బట్ తను ఎప్పుడైతే తనంటే తను ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఏ రకమైనటువంటి హైప్ తను క్రియేట్ చేయగలిగాడో దానికి తగ్గట్టు ఆహ్, ఆ రేంజ్‌లో కన్సిస్టెన్సీ అయితే ప్రూవ్ అదే కాదు ఇప్పుడు చేసుకోలేకపోతున్నాడు. గోపాల్‌నే ఇంకా కంటిన్యూ చేసుండొచ్చు కదా! ఇప్పుడు గోపాల్‌ని డ్రాప్ చేసి ఇప్పుడు నీకు ఏం సాధించారు? మళ్ళీ ఇంకో గోపాల్ లాంటి ప్లేయర్‌నే పట్టుకొచ్చారు. ఏమో నాకు చాలా ఇంకే క్వెషనబుల్‌గుంది టాక్టిక్స్, స్ట్రాటజీ అంతా. మరి మన శ్రీనాథ్ భాష్యం అన్న ఏం చేస్తున్నాడో ఇప్పుడు అవును. అనలిస్ట్ ఇప్పుడు కొత్త అనలిస్ట్ మన గౌరవ్ సుందర్‌రామన్ ఫ్రమ్ క్రికెన్‌ఫో. వరల్డ్ కప్ విన్నింగ్ అనలిస్ట్. వెస్ట్ ఇండీస్‌తో వరల్డ్ కప్ గెలిచాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. ఒక్కటి తెలుసు, ఆస్ట్రేలియా పిచ్చోడని అంటారు మామూలుగా గౌరవ్ సుందర్‌రామన్‌ని. కానీ ఏందో మరి ఆక్షన్‌లో ఒక్క ఆస్ట్రేలియన్ కూడా కొన్నామా అసలు? కొనలేగా. మన వాళ్ళా? హ్మ్. కొట్టినట్టు ఏం కనపడట్లేదు. డేవిడ్ కొనలే వార్నర్ కదా! ఎఫెక్ట్ అంటావా? అమ్మో! కానీ ఇంకొకటి విలియమ్సన్ వదలడం మాత్రము అంటే 14,00,00,000 ఇవ్వడానికి రెడీ అయిన ప్లేయర్ కోసం ఇప్పుడు 1 ఇయర్‌లో సడెన్‌గా బ్యాడ్ ప్లేయర్ అయిపోతాడా? వదిలేసేంత బ్యాడ్ ప్లేయర్ అయితాడా? అంటే అండ్ ఒక్కటి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఇప్పుడు ఆ టెన్నిస్ ఎల్బో కొద్దిగా సెట్ అయిందనుకో, ఇప్పుడు ఎవడిది నష్టం? విలియమ్సన్‌కి నష్టమా? మనకి నష్టమా?
అదే గదా! అంటే ఇప్పుడు ఒకటి వన్ థింగ్ ఏంటంటే ఓకే. విలియమ్సన్‌కి అంత మంచి ఫార్మ్ లేదిప్పుడు. అంటే ఫార్మ్ అంటే ఐ మీన్ ఇప్పుడు టీ20 అంటే మెయిను స్ట్రైక్ రేట్‌ని బట్టి ఫార్మ్‌ని చూస్తున్నారు తప్ప నంబర్ ఆఫ్ రన్స్, యావరేజ్ ఇవన్నీ గూడా నెక్స్ట్ రోకెళ్ళిపోతున్నాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే కన్సిడర్ ద ప్లేయర్స్ ఇంపాక్ట్ ఇన్ టీ20 క్రికెట్. సో, యాహ్! ఆ స్ట్రైక్ రేట్ దాంట్లో కొంచెం విలియమ్సన్ స్ట్రగుల్ అవుతున్నాడు వైట్ బాల్ క్రికెట్‌లో అనేది వాస్తవమే. కాకపోతే ఎప్పుడు గూడా మనం ఎస్ఆర్‌హెచ్‌లో ఎప్పుడు విలియమ్సన్ అంటే వన్ థింగ్ దట్ వి ఆల్‌వేస్ అసోసియేట్ విత్ హిస్ కెప్టెన్సీ. అంటే యెస్ బ్యాటింగ్‌తో తను వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి తను అద్భుతంగా కొసమెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు గూడా చాలానే ఉన్నాయి. బట్ స్టిల్ మనం ఎప్పుడు విలియమ్సన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు హిస్ కెప్టెన్సీ అండ్ హిస్ కామ్‌నెస్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని లీడ్ చేసిన విధానం ఇది. అంటే విన్ ఆర్ లూజ్ కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నీకు ఎస్ఆర్‌హెచ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక రకమైనటువంటి కామ్ కనబడుతది నీకు. కానీ ఇప్పుడు మరి ఎందుకంటే ఇప్పుడు వెన్ యూ ఆర్ ఇప్పుడు నువ్వు విలియమ్సన్‌ని వదులుకున్నప్పుడు యూ ఆర్ నాట్ ఓన్లీ జస్ట్ లూజింగ్ కేన్ విలియమ్సన్ ద బ్యాట్స్‌మన్. యూ ఆర్ ఆల్సో లూజింగ్ కేన్ విలియమ్సన్ ద కెప్టెన్. సో, ఇప్పుడు మనకి కెప్టెన్సీ ఆప్షన్స్ ఎవరున్నారని చూసుకుంటే నువ్వు చెప్పినట్టుగా మరి భువనేశ్వర్ కుమార్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్తే ఇప్పుడు లేదా భువనేశ్వర్ కుమార్ హ్మ్. మన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమే ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్. సెక్సీ కెప్టెనే ఇప్పుడు నీకు ఎస్ఆర్‌హెచ్ కెప్టెనా? ఏడెన్ మార్కరమ్ క్యాప్టెన్సీ ఇస్తారంటావా? ఎయిడెన్ మార్క్రమ్ నేనైతే ఇవ్వనబ్బా! ఎందుకంటే హ్మ్. తనింకా ఉరి ఆహ్, టీమ్ 11లో 100% ప్లేయర్స్ అని అనుకుంటున్నాం గానీ, హ్మ్. వాడు భయంకరంగా స్ట్రగుల్ అయ్యాడనుకో, ఆరెల్స్ ఏమన్నా ఇంజ్యూరీ అయిందనుకో, ఎవరి మీద ఎట్లా డిపెండ్ అయితాము? మయాంకే ఇవ్వాలి లెక్క ప్రకారం కానీ, అదే ఈ పంజాబ్ వాళ్ళు చెడగొట్టేసారు మయాంక్‌ని లాస్ట్ ఇయర్. వాళ్ళున్నారే పంజాబ్ టీము. వాళ్ళు అయ్యింది కాకుండా ఏంటది ఏదో అంటారు. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపోయింది అంతేనా? అంతే. అంతే. ఇగ ఏంట్రా అసలు పంజాబ్‌నంత మాట అన్నావు. పంజాబ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు మరి. సో, యాహ్! ఈ అకీల్ హుసేన్ ఇప్పుడు నాకు ఇంకో డిసప్పాయింటింగ్ థింగ్ ఏందంటే సుచిత్ ఉండే. హ్మ్. సుచిత్‌ని వదిలేసి అకీల్‌ని కొన్నారు. ఇప్పుడు నీకు హ్మ్. సరే అకీల్ ఇంటర్నేషనల్ ప్లేయర్. కానీ తను చేసేది ఎగ్జాక్ట్‌లీ సేమ్ థింగ్. ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ సుచిత్ చేస్తాడు. హ్మ్. నీకు 'మనీబాల్' పుస్తకాన్ని చించి అవతల పడేశారు. హ్మ్. అంటే అదే ఇప్పుడు మరి ఇట్లా మనం కొన్ని సైనింగ్స్ గురించి మనం చాలా ఆహ్, ఇలాగే ఇఫ్ అండ్ బట్స్ డిస్కస్ చేయొచ్చు. చేస్తూ ఉంటే ఇంక అలా వెళ్తానే ఉంటది. బట్ వన్ థింగ్ అంటే నేను ఏదైనా నాకు డిసప్పాయింట్‌మెంట్ ఉందా అంటే నేనేమనుకున్నానంటే ఓకే. అంటే మన వాళ్ళు మరి చాలామంది ఇప్పుడు ఇంక్లూడింగ్ కేన్ విలియమ్సన్ ఇట్లాంటి ప్లేయర్స్‌ని చాలామందిని ఇప్పుడు ఈవెన్ నికోలస్ పూరాన్. సో, బేసిక్‌గా ఎస్ఆర్‌హెచ్ స్క్వాడ్‌లోంచి డ్రాప్ చేసిన బిగ్ గన్ ప్లేయర్స్ ఎవరున్నారు అంటే నికోలస్ పూరాన్ అండ్ కేన్ విలియమ్సన్ వాళ్ళిద్దరు. సో, నేననుకున్నా ఓకే. మనకున్న పర్స్ అంటే ఆక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు వి ఆర్ వన్ ఆఫ్ ద టీమ్స్ దట్ హాడ్ ది హైయెస్ట్ పర్స్ రిమైనింగ్. సో, నేననుకున్నా ఓకే. డెఫినైట్‌లీ బెన్ స్టోక్స్ ఆర్ సామ్ కరన్ పైన కన్నేసారు మనోళ్ళు. సో, బెన్ స్టోక్స్ ఏం అంటే టీమ్‌కి తను ఏ విధంగా తను కెప్టెన్సీ అవ్వచ్చు, బ్యాటింగ్ అవ్వచ్చు, బౌలింగ్ అవ్వచ్చు. అండ్ సామ్ కర్న్ గురించి ఇంకా మనం స్పెషల్‌గా ఏం చెప్పనవసరం లేదు. తను రీసెంట్ వైట్ బాల్ రికార్డ్ ఎస్పెషల్లీ మోస్ట్ పర్టిక్యులర్‌లీ విత్ ద బాల్ తనెంత డేంజరస్‌గా ఆ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో తను ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ కూడా తీసుకున్నాడు. సో, నేననుకున్న వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేస్తున్నారేమో అని ఆ రకంగా అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మరి కాలిక్యులేషన్స్ అవి వాళ్ళకెలా వర్కౌట్ అయినాయో, ఏం జరిగిందో మరి 'హ్యారీ బ్రూక్' కోసం వెళ్లారు. అండ్ అలాగే తర్వాత నువ్వు చెప్పినట్టుగా 'హెన్రిక్ క్లాసెన్' అండ్ అలాగే 'మయాంక్ అగర్వాల్' అండ్ ఇట్లా వాళ్ళ ముగ్గురి పైనే దాదాపుగా ఆల్‌మోస్ట్ ఐ థింక్ మేజర్ చంక్ ఆఫ్ ది పర్స్ అంతా కూడా వాళ్ళ పైనే ఖర్చు పెట్టేశారు. సో, వెదర్ ఆర్ నాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్. ఎందుకంటే ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు వరకు మనకి వి హాడ్ ఎ కెప్టెన్ హూ ఈస్ కోర్ ఆఫ్ ద టీమ్, హూ కుడ్ లీడ్ ద టీమ్, హూ నోస్ ద టీమ్ ప్లాన్స్ ఇవన్నీ. బట్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా మళ్ళీ ఓకే. 'భువి' ఆల్రెడీ ఎస్ఆర్‌హెచ్‌కి క్యాప్టెన్సీ చేశాడు. బట్ తన ఓన్ పర్సనల్ ఫార్మే అంత అద్భుతంగా లేనప్పుడు తను పెర్ఫార్మ్ చేయాలని ఒక ప్రెషర్ ఉంటది. టీమ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే. మనం ఇప్పుడు బౌలింగ్ కెప్టెన్ ఉండాలా, బ్యాటింగ్ కెప్టెన్ ఉండాలా అనే డిబేట్ మనం పక్కన పెట్టేసి బట్ పర్టిక్యులర్‌గా కన్సిడరింగ్ 'భువీస్' ఓన్ పర్సనల్ ఫార్మ్ క్యాప్టెన్సీ అనేది మరి తనకది ఒక బర్డెన్‌గా మారుతదా? ఒక మోటివేషన్‌గా మారుతదా? అంటే మనకు 2 సైడ్స్ ప్లేయర్స్ ఉంటారు. కొంతమంది దాన్ని అదే మోటివేషన్‌గా తీసుకొని ఇంకా పెర్ఫార్మ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఆ బర్డెన్ తోటి వాళ్ళ పర్సనల్ ఫార్మ్ కూడా డిప్ అయిపోతది.
సో, మరి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ మేక్ ఆర్ బ్రేక్ ఫర్ భువి ద కెప్టెన్. సో, చూద్దాం మరి. ఈ సీజన్ అయినా మరి మన వాళ్ళు ప్లే ఆఫ్స్‌కెళ్ళి ఏదైనా అద్భుతం క్రియేట్ చేస్తారా? లేదు మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుద్దనేది చూడాలి మరి. ఇప్పుడు ఇంకా వేరే ప్లేయర్స్‌ని చూసుకుంటే ఇక మన డొమెస్టిక్ ప్లేయర్స్ చాలానే స్కౌటింగ్ చేస్తున్నాడు మరి హేమంగ్ బదాని సారు. చాలా కొత్త ప్లేయర్స్ ఉన్నారు. యువరాజ్ శర్మ అని, సాన్వీర్ సింగ్ అని, ఇప్పుడు మయాంక్ డాగర్, సెహ్వాగ్ వాళ్ళ మేనల్లుడట. ఇంకా ఇంకో ఇద్దరు 2, 3 పేర్లు కనిపించినాయి. ఇదే ఇదేంటి నితీష్ కుమార్ రెడ్డి కరెంట్ ఇన్ఫామ్ ఆంధ్ర బౌలర్. అన్మోల్ ప్రీత్ సింగ్ ని మనం చెప్పడం మర్చిపోయాము. అదొక మంచి బై. ఓకే, సీక్రెట్ గా ఒక బ్యాకప్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సమర్థ్ వ్యాస్ మీద బాగానే అంచనాలు ఉన్నాయి. సో ఉన్నారు యంగ్ ప్లేయర్స్, కానీ అదే లొల్లొచ్చేసి నీకు అందరిని టీంలో ఎట్లా పెడతాము, ఎవరిని పిక్ చేసుకుంటాం అనేది ఇదే క్వశ్చన్. బట్ నితీష్ కుమార్ రెడ్డి గురించి నీకేమైనా తెలుసా రాజు? ఆంధ్ర సర్కిల్స్ లో ఏం మాట్లాడుకుంటారు? నితీష్ కుమార్ రెడ్డి అంటే నేను గూడా అంటే నేను అంతగా ఎక్కువ వినలేదు ఆ పేరు. నేను గూడా రీసెంట్‌గానే అబ్జర్వ్ చేశాను. అండ్ అలాగే థాంక్స్ టు సోషల్ మీడియా. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎక్కువగా ఎవరి గురించైనా ఇన్ఫర్మేషన్ అండ్ మోస్ట్ పర్టిక్యులర్‌లీ ఇప్పుడు అప్‌కమింగ్ బడ్డింగ్ క్రికెటర్స్ గురించి ఏదైనా తెలియాలంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా మోస్ట్ పర్టిక్యులర్‌లీ ట్విట్టర్‌లో ఎవరొకళ్ళు ఏదో ఒక వీడియో క్లిప్ గానీ ఆర్ దాని గురించి వాళ్ళ పాత ఇంటర్వ్యూస్ గానీ ఏదైనా ఇట్లా పాడ్‌కాస్ట్‌లు గాని ఏదన్నా ఉంటే అదే మనకిప్పుడు మెయిన్ సోర్సు. సో, నేను రీసెర్చ్ చేసినప్పుడు అండ్ అలాగే తన వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ చూసినప్పుడు నాకేం అర్థమైందంటే, తన బ్యాటింగ్ స్టైల్ ఎందుకో కొంచెం 'మనీష్ పాండేకి' బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది నాకు బాగా. అంటే 'మనీష్ పాండే' అంటే బ్యాటింగ్ బౌలర్ రాజు మనోడు నితీష్. బౌలర్ అండ్ అలాగే తన బ్యాటింగ్ గూడా నువ్వు చూసుండవేమో. అంటే ఐ థింక్ సీన్ హిమ్ లేదు, బ్యాట్ యాస్ వెల్. ఫస్ట్ క్లాస్ యావరేజ్ 10 కూడా లేదు. లిస్ట్ యావరేజ్ 30 ఉంది. అంటే నేను ప్రాబబ్లీ తన లిస్టే క్రికెట్ చూసుంటానేమో బౌలర్ బ్యాటింగ్‌లోనే. కదా తను. లేదు. తను ఆల్ రౌండర్ తను. అంటే ఫ్రమ్ వాట్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హావ్ గ్యాదర్డ్ అండ్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ సీన్ ఆన్ సోషల్ మీడియా తను ఆల్ రౌండర్. అంటే బౌలింగ్ ఆల్ రౌండర్ అయ్యుండొచ్చు. బట్ బ్యాటింగ్‌తో కూడా ఎబిలిటీ ఉన్నట్టు కనిపించింది నాకు మరి. అదేలే, వెరీ యంగ్ ప్లేయర్. 19 ఏళ్ళు ప్రాబ్లీ. అదేలే, ఇంకా యాహ్! మనం యాక్చువల్‌గా చూడలేదు తను. నంబర్ 4 యాహ్! లిస్ట్ ఏ మ్యాచెస్ 14. ఇప్పుడు 3 అప్‌కమింగ్ ఐ 50లున్నాయి. థింక్ ఇప్పుడు ప్రెజెంట్ రంజీలో కూడా ఆడుతున్నట్టున్నాడు. అండ్ ఐ థింక్ హి హాస్ పిక్డ్ అప్ 2 ఆర్ 3 వికెట్స్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్‌సెల్ఫ్. సో, లే 5 వికెట్స్ తీసాడు నిన్న. వావ్! ఓకే. నేనైతే చాలా నిన్న ఎర్లీగా 5 వికెట్స్ చూసాను. తీసాడు. ఓకే. ఓకే. సో, అంటే ఆఫ్‌కోర్స్ మరి మన వాడికి అంటే నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రతి ఇయరు మనకి ఇట్లా కొంతమంది అట్లా బడ్డింగ్ క్రికెటర్స్ వాళ్ళు కొంతమంది ఉంటారు టీమ్‌లో. ఇప్పుడు ఈవెన్ మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో కూడా ఇప్పుడు అంతకుముందు ఆహ్, ఇమ్ యు మనం ప్రియం గర్గ్ నుంచి, అబ్దుల్ సమాద్ నుంచి అండ్ అలాగే ఐ థింక్ 1 ఆర్ 2 జార్ఖండ్ ప్లేయర్స్ కూడా ఉండేవాళ్ళు. సో, మరి వాళ్ళందరికీ ఐ థింక్ ఆ సీజన్‌లో ఐ థింక్ స్ట్రగ్లింగ్ చెన్నై ట్రాక్స్ మీద అబ్బో! అసలు అవన్నీ గుర్తెచ్చుకుంటేనే ఒక హారర్ సీజన్‌లాగా అనిపిస్తుంది. ఐ థింక్ అదే ఆ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే ఆ ఇష్యూస్ జరిగిన సీజన్ అది. సో, ఎనీవేస్ చూద్దాం మరి. ఓకే. సో, ఇప్పుడు మనం ఫోకస్ వేరే ప్లేయర్లు, వేరే టీమ్‌లోకి షిఫ్ట్ చేద్దాం లైట్‌గా. సో, ప్రామినెంట్ బైస్ కామ్ గ్రీన్ 18,00,00,000 ఏమంటావు? అదే ఆల్రెడీ చెప్పాను గదా! ఎవరైతే మన ఇండియా పైన లేదు మన ఇండియాలో ఆర్ ఆక్షన్‌కి ముందు ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి ఆక్షన్ దగ్గర అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు క్యామ్ గ్రీన్ గూడా తను టీ20 వరల్డ్ కప్ ముందు మన ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ జరిగినప్పుడు తనని ఓపెనర్‌గా ట్రై చేశారు ఆ టైంలో. సో, ఆ టైంలో తనని ఓపెనర్‌గా ట్రై చేసినప్పుడు క్యామ్ గ్రీన్ ఒకటో, రెండో ఒక విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. అది ఐ థింక్ ద వరల్డ్ హస్ సీన్ వాట్ హీ కెన్ డూ విత్ హిస్ లాంగ్ లీవర్స్. అంటే జనరల్‌గా వెస్టర్న్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు మిచ్ మార్ష్ లాంటి ప్లేయర్స్ గానీ, ఇట్లా స్ట్రాంగ్‌లీ బిల్డ్ టాల్ ప్లేయర్స్ వీళ్ళు ఇంపాక్ట్ ఎలా ఉంటదనేది ఆల్రెడీ తెలుసు. అంటే ఎస్పెషల్లీ మనకి కరేబియన్ ఫ్లేవర్ చూడడం బాగా అలవాటు. ఇప్పుడు క్రిస్ గేల్స్ గానీ, కైరన్ పొలార్డ్స్ కానీ ఇట్లాంటి టాల్ ఫ్రేమ్ ఉన్న ప్లేయర్స్ తోటి వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని మనం ఆల్రెడీ చూసాం. బట్ కమింగ్ టు క్యామ్ గ్రీన్ తను ఓపెనింగ్ స్లాట్‌లో తను ఇంప్రెస్ చేయడం ఐ థింక్ దట్ హాస్ బీన్ ఎ మ్యాసివ్ టిక్. ఇప్పుడు తనంత ఆక్షన్‌లో అంత ప్రైస్ వెళ్ళడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండర్. సో, ఆల్ రౌండర్ అంటేనే డిమాండ్ ఉంటది. అందులోకి ఇంటర్నేషనల్ ఆల్ రౌండర్ అంటే ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటది. అండ్ క్యామ్ గ్రీన్ ఏంటంటే ఇప్పుడు తను స్లోగా తను ఫస్ట్‌లో ఆస్ట్రేలియన్ టీమ్‌లో తను ఆహ్,
ఓకే. మోర్ ఆఫ్ ఎ బౌలింగ్ ఆల్ రౌండరా, బ్యాటింగ్ ఆల్ రౌండర్ అనే ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూజన్‌తో స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడైతే తన ప్లేస్‌ని పిన్ చేసేసుకున్నాడు. ఇప్పుడు తన ప్లేస్‌ని ఎవ్వరు గూడా మళ్ళీ కదల్చలేరు. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్‌కి బెన్ స్టోక్స్ ఏ రకమైనటువంటి ఒక కీలకమైన బ్యాటింగ్ ఆల్ రౌండరో మిడిల్ ఆర్డర్‌లో, ఇప్పుడు క్యామ్ గ్రీన్ అలాగా అంటే తను ఎప్పుడైతే నువ్వు బౌలింగ్‌తో కాంట్రిబ్యూట్ చేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తావో, ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో భయంకరంగా కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఏ మ్యాచ్‌లో తనతో బౌలింగ్ అవసరం ఉండదేమో అని అనుకుంటావో, ఆ మ్యాచ్‌లో ఫైఫర్ తీసేస్తాడు. సో, అంటే ఇట్ షోస్ దట్ హి హాస్ ఎ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ లాట్ కరెక్ట్‌గా ఆఫ్ చెప్పావు. పొటెన్షియల్. నిన్న మ్యాచ్‌లో ఏముందిలే వీళ్ళు స్టార్క్, కమిన్స్ వీళ్ళు బౌలింగ్ ఏస్తున్నా పిచ్చ లైట్‌ల కమిన్స్ లేడు గానీ, స్టార్క్, స్కాట్ బోలాండ్ నీకు వీళ్ళు బౌలింగ్ ఏస్తూ అబ్బబ్బో! బ్యాట్స్‌మెన్‌లందరూ కష్టపడుతుంటే సర్లే క్యామ్ గ్రీన్ వచ్చాడు కదా! అని చెప్పి కొంచెం ఫ్రీ అయ్యారు. 5 వికెట్లు సమర్పించుకున్నారు వీళ్ళు ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు నిన్న టెస్ట్ మ్యాచ్‌లో. అదే గదా! ఇప్పుడు సో, క్యామ్ గ్రీన్ అదొకటి ఉంది. అండ్ అలాగే తను ఇప్పుడు ఓకే. తను టీ20 లీగ్స్ కూడా ఆడాడు. అండ్ బిగ్ బాష్‌లో మెయిన్‌లీ తను ఆ మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్ రోల్‌లో అలా ఆడేవాడు. సో, ఇప్పుడు ఆస్ట్రేలియన్ టెస్ట్ సైడ్‌లో కూడా తను ఆల్మోస్ట్ కొంచెం ఐ థింక్ హి బ్యాట్స్ స్లైట్‌లీ లోవర్ డౌన్ ది ఆర్డర్. సో, దీంతో పాటు అంటే మిడిల్ ఆర్డర్‌లో ఆడిన ఎక్స్‌పీరియన్స్‌తో పాటు తను ఇంటర్నేషనల్ టీ20స్‌లో ఓపెనింగ్ కూడా చేశాడు తను. సో, ఇవన్నీ అంటే ఇప్పుడు తను ప్రూవ్ చేసుకున్నాడు కూడా ఓపెనింగ్‌లో. ఇప్పుడేంటంటే మ్యాసివ్ అడ్వాంటేజ్ ఇప్పుడు పవర్ ప్లేలో నీకెప్పుడు ఓన్లీ 2 ఫీల్డర్స్ ఉంటారు. సో, అట్లాంటి టైంలో ఇట్లాంటి లాంగ్ లీవర్స్ ఉన్న ప్లేయర్స్, లాంగ్ లీవర్స్ అంటే బేసిక్‌గా ఏం లేదు. ఆ మ్యాసివ్ రీచ్ ఉంటది కదా! సో, హ్యాండ్స్ తోటి బాల్‌ని ఎటు అయినా మానిప్యులేట్ చేసి ఆ రీచ్ ఉంటది కదా! దాన్నే లాంగ్ లీవర్స్ అంటారు. సో, బేసిక్‌గా ఇలా క్యామ్ గ్రీన్ తన ఓపెనింగ్‌లో తను ఇప్పుడు చాలా టీమ్స్ మనం చూస్తూ ఉంటాం గదా! నీకు పవర్ ప్లేలోనే దాదాపు 60, 70 కొట్టేస్తే, తర్వాతొచ్చే లైనప్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు. ఇంకా ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇప్పుడు ముంబై లాంటి ఒక స్ట్రాంగ్ లైనప్ ఇప్పుడు 'సూర్యకుమార్ యాదవ్' ఉన్నాడు ఆ టీమ్‌లో. అండ్ అలాగే టిమ్ డేవిడ్ లాంటి ఇంకొక బిగ్ హిట్టింగ్ ఫినిషర్ ఉన్నాడు. అండ్ అలాగే డివాల్డ్ బ్రావిస్ ఉన్నాడు. అండ్ కావాలంటే ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నాడు. సో, ఇట్లాంటి కాంబినేషన్ అంటే ఇట్లాగా వాళ్ళు ఆహ్, అల్టిమేట్‌గా ఫినిషర్ రోల్‌లో వాళ్ళకి మంచి పవర్ ప్యాక్ ప్లేయర్స్ ఉన్నారు. సో, ఇట్లాంటి టైంలో నీకు టాప్ 6లోనే ఒక 60, 70 రన్స్ వచ్చేసినాయంటే అక్కడ పవర్ ప్లేలోనే, తర్వాత వాళ్ళు ఇంకా ఫ్రీగా ఆడొచ్చు. సో, ఒక విధంగా చెప్పాలంటే క్యామ్ గ్రీన్‌ని తీసుకోవడానికి మేజర్ రీజన్ ఓకే. తను ఆల్ రౌండర్‌గా ఎంత కాంట్రిబ్యూట్ చేస్తాడనే దానికంటే, తను ఇండియాలో ఓపెనింగ్ స్లాట్‌లో వచ్చి ప్రూవ్ చేసుకున్నాడు చూడు. ఐ థింక్ దట్ హాస్ బీన్ ఎ మ్యాసివ్ టిక్. నాకు తెలిసి అప్పటినుంచే టీమ్‌లందరూ తన పైన కన్నేసి ఉండుంటాయి. సో, అల్టిమేట్‌గా మరి ముంబై ఇండియన్స్ దక్కించుకున్నారు క్యామ్ గ్రీన్‌ని. ఓకే. ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ నన్నడిగితే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ ఫైనల్‌కెళ్లారు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యారు వాళ్ళు. సింపుల్‌గా నీకు హోల్డర్‌ని 5,00,00,000కి కొనుక్కోవడం అనేది చాలా సీప్. డెడ్ సీప్ అది. దానికి తోడు జో రూట్‌ని ఒక వరల్డ్ క్లాస్ బ్యాకప్ ఆప్షన్ ఇప్పుడు బట్లర్‌కేమన్నా అయితే ఎవరున్నారు అంటే అక్కడ జో రూట్ రెడీగున్నాడు. ఇంత ఇంత మంచి ఆప్షన్ నాకు తెలిసి ఎవరికీ కాలేదు. లిమిటెడ్ బడ్జెట్‌తో వాళ్ళకి కావాల్సింది తీసుకొని బెస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. అసలు వేరే టీమ్స్ హోల్డర్‌ని 5,00,00,000కి వాళ్ళకిచ్చారంటే ఇట్ ఈస్ కామెడీ అసలు. 10,00,00,000 ప్లేయర్ హోల్డర్. యాహ్! అదే అండి. అలాగే జో రూట్ నాకెప్పుడో ఎందుకో తను ఐ మీన్ ప్రతి ఇయర్ తను ఆక్షన్స్‌కి నేమ్ ఇస్తాడు. అన్సోల్డ్ అయిపోతాడు. కానీ ఎందుకో ఈసారి ఫ్రమ్ కార్నర్ ఆఫ్ మై హార్ట్ అరే! ఎవరైనా పిక్ చేసుకుంటే బావుండు. బికాజ్ జో రూట్ గురించి మనమేం స్పెషల్‌గా అతని క్రెడెన్షియల్స్ గురించి ఇక్కడ మనమేం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జో రూట్ ఎవరు? తను ఏం చేయగలడనేది. అంటే ఒక్కటి తను ఈవెన్ 2016 టీ20 వరల్డ్ కప్ ఇండియాలో జరిగినప్పుడు ఐ థింక్ జో రూట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ఇంగ్లాండ్స్ బెస్ట్ ప్లేయర్. అంటే అగెయిన్స్ట్ స్పిన్ తను ఎలా ఆడగలడు అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. తన స్వీప్స్ అవ్వచ్చు, రివర్స్ స్వీప్స్ అవ్వచ్చు, రివర్స్ స్కూప్స్ అవ్వచ్చు. అలా తను చాలా షాట్స్ యాడ్ చేసుకున్నాడు. బట్ ఇండియన్ కండిషన్స్ పైన ఐ ఆల్వేస్ ఫెల్ట్ హి ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. అంటే ఒకటి ఓకే. తను ఆఫ్ స్పిన్‌తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. ఇప్పుడు దాని గురించి అంత మేజర్‌గా స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే బేసిక్‌గా జో రూట్ లాంటి ప్లేయర్‌ని ఒక బౌలర్‌గా ఉపయోగించుకోవాలన్నంత డెస్పరేట్ సిట్యుయేషన్స్‌లో టీమ్స్ ఉండవు. ఒకవేళ ఉంటే అసలు అలాంటి ప్లేయర్‌ని ఏదో ఆల్ రౌండర్‌గా కన్సిడర్ చేసుకొని, పిక్ చేసుకునే అంత ప్లాన్స్ కూడా ఉండవు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బ్యాకప్ ఇప్పుడు. ఎందుకంటే జో రూట్ మనం చాలామంది ఓకే. తను టెస్ట్ బ్యాట్స్‌మెన్ అంత స్ట్రైక్ రేట్ ఏమి అంత మెయింటైన్ చేయలేడు. ఈ రకమైనటువంటి కామెంట్స్ చాలా వింటాం గానీ బట్ టన్ తను టెస్ట్‌లోనే చాలా ప్రొయాక్టివ్ ప్లేయర్. టెస్ట్‌లోనే జో రూట్‌కున్న ఒక బిరుదేంటంటే ఈస్ ఆల్వేస్ బిజీ ఎట్ ద క్రీజ్. ఆల్వేస్ లుకింగ్ ఫర్ రన్ స్కోరింగ్ ఆపర్చునిటీస్. సో, టెస్ట్ క్రికెట్‌లోనే తను అంత ప్రొయాక్టివ్‌గా ఉన్నప్పుడు టీ20స్‌లో ఐ ఆల్వేస్ ఫీల్ హి కెన్ డూ మచ్ బెటర్. సో,
ఇప్పుడు ఇంగ్లాండ్‌లో ఏంటంటే ఎప్పుడైతే ఆహ్, మోర్గన్ ఒక్కసారిగా వైట్ బాల్ క్రికెట్‌లో ఆ రకమైనటువంటి సెల్ఫ్‌లెస్‌గా అప్రోచ్ అనేది గోయింగ్ ఫర్ రన్స్ ఎట్ ఆల్ కాస్ట్ ఈ రకమైనటువంటి అప్రోచ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్లోగా జో రూట్ కొంచెం ఆ టీ20 సైడ్ నుంచి పక్కకి తప్పుకున్నాడు నెమ్మదిగా. కానీ ఐ ఆల్వేస్ బిలీవ్ హీ హాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ దట్ హీ కెన్ ప్రూవ్ అట్‌లీస్ట్ ఆన్ ఇండియన్ కండిషన్స్‌లో అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాడు, ప్రూవ్ చేయగలడనే నమ్మకం అయితే నాకుంది మరి. కానీ అతనికసలు ముందు అవకాశం వస్తదా స్టార్టింగ్ 11లో అనేది ఇంకా ఒక బిగ్ క్వెషన్ మార్క్. బట్ అదేదో గుడ్ బ్యాకప్. నువ్వు చెప్పినట్టుగా ఐ మీన్ ఐయామ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హౌ రాజస్థాన్ రాయల్స్ వెంట్ విత్ దేర్ ఇంకా పిక్స్. జాంపాని 50,00,000 సీప్. యాహ్! జాంపా ఈస్ నాట్ ఎ జోక్. అంటే ఎందుకంటే తను హీ హాస్ బీన్ ఆస్ట్రేలియాస్ బెస్ట్ స్పిన్నర్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి వైట్ బాల్ క్రికెట్‌లో వన్ డేస్ ఆర్ టీ20s ఆస్ట్రేలియా అంటే ఫస్ట్ నేమ్ స్పిన్నర్‌ది ఆడమ్ జాంపానే ఉంటది. అండ్ ఆడమ్ జాంపాతో నీకొచ్చే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే తను మిడిల్ ఓవర్స్‌ని చాలా బాగా కంట్రోల్ చేస్తాడు. ఈవెన్ తను ఐ థింక్ వన్ ఫుల్ సీజన్ రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ కూడా ఆడినట్టున్నాడు. సో, తనతో అంటే తన గేమ్‌లో నేను అబ్జర్వ్ చేసిన ఒక మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, తను లైన్ అండ్ లెంత్ విషయంలో మాత్రం నిజంగా అంటే ఇప్పుడు తనకి లెగ్ బ్రేక్ ఉంది, ఒక మంచి గూగ్లీ ఉంది, ఫ్లిప్పర్ ఉంది. ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. అంటే స్కిల్ పరంగా తను 100% ఇప్పుడు మనం ఇప్పుడు తను ఆడమ్ జాంపాని, మైక్ మార్కండేతో కంపేర్ చేయలేము. ఎందుకంటే చాలామంది మన ఇండియన్ లెగ్ స్పిన్నర్స్ కొంతమంది పర్టిక్యులర్‌గా రాహుల్ చహర్ అయినా, మయాంక్ మార్కండే వీళ్ళంతా ఏంటంటే కొంచెం ఫ్లాటర్‌గా ఏస్తారు ఎక్కువ. అంటే భయంకరంగా స్పిన్ పైన రిలై అవ్వరు. వాళ్ళేంటంటే కొంచెం పేస్ అండ్ యాక్యురసీ పైన రిలై అవుతారు. కానీ జాంపా దగ్గర నీకు కంట్రోల్ ఉంటది. తనేసే లైన్ అవ్వచ్చు, లెంత్ అవ్వచ్చు, తను బ్యాట్స్‌మెన్ సెటప్ చేసే విధానం ఇదంతా గూడా. సో, వెరీ ఇంప్రెస్డ్. అంటే వెరీ గుడ్ ప్లేయర్. సో, మరి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు తనని అంటే ఆల్రెడీ వాళ్ళకి చహల్ ఉన్నాడు అండ్ అలాగే అశ్విన్ గూడా ఉన్నాడు. సో, మరి జాంపా అవసరం అవుతాడా అనేది చిన్న డౌటే. బట్ స్టిల్ కన్సిడరింగ్ ద టాలెంట్ అండ్ వాట్ హి బ్రింగ్స్ టు ద టేబుల్ ఐ థింక్ జాంపా ఈస్ ఎ గుడ్ బై. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ కూడా సూపర్ ఆక్షన్. శ్రీకర్ భరత్‌ని కొనుక్కున్నారు. మన అదేంటి కేన్ విలియమ్సన్‌ని బేస్ ప్రైస్‌కి తీసుకున్నారు. అండ్ అదే దే ఆర్ గెట్టింగ్ స్ట్రాంగర్. లాస్ట్ ఇయర్ ఫైనల్‌కెళ్ళిన టీమ్‌లు ఈజీగా స్ట్రాంగ్ అయిపోయినాయి. మళ్ళీ జాష్ లిటిల్‌ని కొనుక్కున్నారు. చాలా మంచి బౌలర్. ఐర్లాండ్ బౌలర్ లెఫ్ట్ ఆర్మర్. చాలా వెస్ట్ ఇండీస్ అంటున్నా. వరల్డ్ కప్‌లో ఎంత బాగా చేసాడో అందరూ చూసారు. సో, అది మంచి డెసిషన్. బాగా కొన్నారు నాకు తెలిసి. గుజరాత్ టైటన్స్ థింక్ ట్యాంక్ ఇస్ సూపర్బ్ అబ్బా! ఎన్ని జోకులేసుకున్నాం, అంతా చేసుకున్నాం గానీ, ఇప్పుడు అర్థమైతుంది వాళ్ళ క్లారిటీ గాని అది. సో, సో, బేసిక్‌గా ఈసారి మనం ప్రివ్యూస్ చేసేటప్పుడు ఏ టీమ్ పైనైతే ఎక్కువ జోకులేసుకుంటామో, ఆ టీమ్ ట్రోఫీ గెలుస్తదని ఫిక్స్ అయిపోమంటావా అదొకటి. లిజనర్స్‌ని? ఇప్పుడు జోకేసుకునే టీమ్ నన్నడిగితే లక్నో సూపర్ జైంట్స్. అంటే తుగ్లక్ ఏంటి ఆప్షన్ చేశారు. కేఎల్ రాహుల్ అన్న ఈసారి కప్పు కొట్టేస్తాడంటావు ఏదో ఒకటి చేసి. ఈ 17,00,00,000 ఆల్రెడీ కేఎల్ తన వెస్ట్ ఇండీస్ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ తమ్ముడైన పూరన్‌ని కూడా తెచ్చుకున్నాడు దగ్గరికి. 16,00,00,000కి. 16,00,00,000 మనం పోయినేడు 9,00,00,000 పూరన్‌కి ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు అండ్ గంభీర్ నిన్ను ఇంకొకటి వదలబమ్మా అని అనుకున్నాడు అంట. రాహుల్ ఐ మీన్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడో తెలుసా? పూరాన్ విషయంలో అంటే ఎందుకు మీరు పూరాన్‌ని తీసుకున్నారు? పూరాన్ రీసెంట్ ఐపీఎల్ ఫార్మ్ అంత బాగాలేదు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫార్మ్‌లో గూడా అంతేమీ చూపించట్లేదు. సో, ఎందుకు తీసుకున్నారు అంటే గౌతమ్ గంభీర్ ఒక్కటే చెప్పాడు. చూడు మాకు నికోలస్ పూరాన్ అనే పేరు వినపడగానే తను లాస్ట్ 2 ఇయర్స్‌లో ఏం చేశాడు? ఈ ఇయర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏం చేశాడు? ఇవన్నీ మాకనవసరం. ఎందుకంటే హి ఈస్ వెరీ యంగ్. ఇప్పుడు ఇంకా తను ఆహ్, హార్డ్‌లీ హి ఈస్ 27. సో, ఇది తను ప్రైమ్ ఇయర్స్. అంటే ఇప్పుడే ఒక బ్యాట్స్‌మ్యాను భయంకరంగా డెవలప్ అయ్యి, భయంకరంగా కన్సిస్టెంట్ చూపించే టైం ఇదే. సో, అందుకని మేము తీసుకున్నాం. తన పాస్ట్ రికార్డ్స్ ఇవేమి మేము కన్సిడర్ చేయలేదు అంతగా. అండ్ క్వింటన్ డికాక్ కూడా ఒక మంచి బ్యాకప్ లాగా ఉంటాడు అని చెప్పి అన్నాడు. అంటే బ్యాకప్ లాగా ఉంటాడు అనే ప్లేయర్‌కి డికాక్ మరంత ఖర్చు బ్యాకప్పా? డికాక్ బ్యాకప్ అనుకుంటున్నారా? బ్యాకప్ అంటే మేబీ అంటే ఇప్పుడు ఓకే. డికాక్ ఏదన్నా కొంచెం ఓకే. కొన్ని మ్యాచెస్ తనకి రెస్ట్ ఇచ్చి మరి పురాన్ ట్రై చేస్తారా? లేదంటే పురాన్ ఆల్రెడీ న్యాచురల్‌గానే ఒక మంచి ఫీల్డర్ కాబట్టి డికాక్‌నే కీపర్‌గా కంటిన్యూ చేసి పురాన్‌ని ఔట్‌ఫీల్డ్‌లో ఉంచి తనని ప్రతి గేమ్‌లో సెలెక్ట్ చేస్తారా ఏంటనేది తెలీదు. అంటే మరి గౌతమ్ గంభీర్ ఏమో. కాన్ఫిడెన్స్ చూస్తే నాకెలా అనిపించిందంటే ఓకే. అసలు ఎలా అయినా సరే నికోలస్ పూరాన్‌ని కొనేయాలనే ఒక
స్ట్రాటజీతో వచ్చారని మాత్రం అర్థమైంది మరి నాకు లక్నో సూపర్ అదేలే జెయింట్స్‌తో. గాని ఇప్పుడు కేఎల్, పూరన్ ఇద్దరు వాళ్ళ దేశానికి మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ ప్లేయర్స్ అండ్ ఫ్రస్ట్రేటింగ్ కెప్టెన్స్ కూడా. ఫ్రస్ట్రేటింగ్ టాలెంట్స్ అనాలి. టాలెంట్ అనేది ఇంపార్టెంట్ వర్డ్ టాలెంట్స్. అక్కడ. ఫ్రస్ట్రేటింగ్ టాలెంట్స్ ఆఫ్‌కోర్స్. టాలెంట్ హ్మ్. లేకుండా అసలు డిస్కషనే రాదు. సో, ఫ్రస్ట్రేషన్ అనేదే రాదు అసలు. నీకు టాలెంట్ ఉంటేనే మనం ఫ్రస్ట్రేట్ అయ్యేది. అంతే ప్రాబ్లమ్ గదా! అంతా. సో, మనం ఇక ఆక్షన్ బంద్ చేద్దాము. సో, మనం ఫోకస్ ఇండియన్ వైట్ బాల్ క్రికెట్ గురించి యాహ్! మించుదాం. అలాగే అంటే టెస్ట్ ఓకే. క్రికెట్ కూడా అదేం గొప్పగా ఏం ఆడట్లే మన వాళ్ళు. లేదు రాహుల్ ఒక చిన్న మెన్షను. అంటే ఇంకా వేరే టీమ్స్ మన బెంగుళూరు, ఆర్‌సీబీ టీము, ఇంకా కేకేఆర్, చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి టీమ్స్ గురించి ఇంకా డిస్కషన్ ఉంటదేమో అని మన వాళ్ళు చాలా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. విల్ ట్రై టు కవర్ దట్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్. అండ్ అలాగే ఇంకా ఐపీఎల్ కూడా ఎంతో కాలం లేదు చూస్తుండగానే ఇయర్ కూడా అయిపోతుంది. సో, ఇంకా యాహ్! డీటెయిల్‌గా ఐపీఎల్ పెద్ద డిస్కస్ దూరం చేస్తాము లేదు. టీమ్స్ గురించి. బట్ ఫర్ యాహ్! నౌ లెట్స్ మూవ్ ఆన్. యాహ్! సో, కమింగ్ టు ఇండియన్ వైట్ బాల్ క్రికెట్ అసలు టెస్ట్ క్రికెట్ మొన్న ముక్కుకుంటూ గెలిచాం బంగ్లాదేశ్‌తో. రవిచంద్రన్ అశ్విన్ చాంపియన్ క్రికెటర్ అని అందరూ ఎత్తేస్తున్నారు. అసలు బ్యాట్ అయినా, బాల్ అయినా గాని టెస్ట్ క్రికెట్‌లో తను మ్యాచెస్ మనల్ని గెలిపియడం అనేది ఇట్ హాస్ బికమ్ ఎ ట్రెండ్ అని. అండ్ నిజంగా మన ఆల్ 3 ఫార్మాట్స్‌లో మన టీమ్ ఎటుపోతుందనేది చాలా సంకోచంగా ఉంది రాజు నాకు. ఈ రోహిత్ శర్మ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయిన తర్వాత ఓకే. ఒక వర్గం ఇండియన్ క్రికెట్‌లో అందరూ పండగ చేసుకున్నారు. ఇంకో వర్గమేమో సరే మా వాడు అయిపోయింది. ఇక నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అందరికి అర్థమైపోతది. అది మా వాడు మీ వాడికి ఛాన్స్ ఇస్తున్నాడు అన్నట్టు అనుకున్నారు. ఇప్పుడు ఫుల్ బ్లోన్ వార్ అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళు అసలు కొట్టుకుంటున్నారు నీకు. బాలకృష్ణ ఇంకా చిరంజీవి ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. అండ్ ఇక వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఒక క్లియర్ డైరెక్షన్ మనకు అర్థమైపోతుంది. ఏంటంటే, హార్దిక్ పాండ్యా యాస్ ఎ ప్లేయర్ అండ్ కెప్టెన్ ఈస్ బికమింగ్ పవర్‌ఫుల్. సో, ఇవాళ రిలీజ్ అయిన టీ టీ20 స్క్వాడ్స్‌లో కూడా మనకది కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా ఈస్ కెప్టెన్ ఫర్ టీ20 స్క్వాడ్. రోహిత్ శర్మ మరి రెస్ట్ అంటావా? అది డ్రాప్ చేశారంటావా? రెస్టే అనుకుంటా. అంటే నాకు తెలిసి విరాట్ కోహ్లీ కూడా టీ20స్ నుంచి రెస్ట్ అడిగాడనుకుంటా. అండ్ అలాగే రోహిత్ శర్మ కూడా ఇప్పుడు ఎలాగో ఇంకా అప్‌కమింగ్ సీజన్ కొంచెం హెవీగా ఉండబోతుంది గదా! ఐపీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వరల్డ్ కప్. సో, ఈ బిగ్ సీజన్. అండ్ అలాగే పర్టిక్యులర్‌లీ ఇప్పుడు రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వీళ్ళు కూడా కొంచెం ఆల్మోస్ట్ క్లోజ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్ దగ్గరలో ఉన్నారు కొంచెం. సో, అలాంటి కీ ప్లేయర్స్‌ని ఎస్పెషల్లీ వరల్డ్ కప్ ఉన్న ఇయర్ అండ్ దట్ టూ మన ఇండియన్ కండిషన్స్‌లో మన కీ ప్లేయర్స్‌ని అంత రిస్క్ చేయడం ఎందుకు? వాళ్ళని కొంచెం రెస్ట్ అండ్ రొటేట్ చేద్దాం. ఎందుకంటే ఐపీఎల్ టైమ్‌లో ఎలాగో వాళ్ళకి భయంకరమైన స్ట్రెస్ ఉంటది. సో, దానికంటే ముందు కొంచెం ఇట్లాంటి సీరీస్‌లో కొంతమంది ప్లేయర్స్‌ని టెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా స్క్వాడ్ పిక్ చేసుకునే టైంకి మనకి సరైన బ్యాకప్స్ లేకపోతే ఏ రకమైనటువంటి డిసడ్వాంటేజ్ ఉంటదో ఆల్రెడీ మనం ప్రతి ఐసీసీ టోర్నమెంట్‌కి వెళ్ళడం, మళ్ళీ ఏ సెమీస్‌లోనో లేదంటే ఎక్కడో డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి తిరిగి వచ్చేయడం బాగా అలవాటైపోయింది మనకి. సో, ఈసారి రిపీట్ అవ్వకూడదు అది ఎలా అయినా సరే అని మరి. అండ్ ఇంకొకటి 'శిఖర్ ధవన్‌ని' తీసేసినట్టున్నారుగా కంప్లీట్‌గా? యాహ్! 'శిఖర్ ధవన్' ఐ థింక్ ఎండ్ ఆఫ్ ది ఎరా. కొత్త యాహ్! సంవత్సరం, కొత్త డిసిషన్. అదో అంటే చాలా బాధగుంది. ఎందుకంటే, పోయినేడంతా ఈ బచ్చా సీరీస్‌లన్నిటికి పాపం పిల్లల్ని తీసుకొనెళ్ళి 'శిఖర్ ధవన్' గెలిపించుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు సరే అయిపోయింది బాబు నీ పనయిపోయింది. చలో బై. థాంక్స్ పిల్లల్ని బాగా చూసుకున్నందుకు చాలా థాంక్స్ అని చెప్పినట్టు అనిపించింది. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ క పర్టిక్యులర్‌గా 'శిఖర్ ధవన్‌ని' నువ్వు చెప్తున్నట్టుగా తనని ఎలా అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సీరీస్‌లకి తనని సెలెక్ట్ చేయడం అండ్ అలాగే క్యాప్టెన్సీ రోల్ ఇవ్వడం, ఇవన్నీ చేసినప్పుడు ఈవెన్ వెస్ట్ ఇండీస్ సిరీస్ అవ్వచ్చు, శ్రీలంక సిరీస్ అవ్వచ్చు, రీసెంట్‌గా న్యూజిలాండ్ సిరీస్ అవ్వచ్చు. వీటన్నిటికి 'శిఖర్ ధవన్‌ని' ఒక ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌గా రిప్రజెంట్ చేసి, తనని ఒక కెప్టెన్‌గా ప్రమోట్ చేసి ఇవన్నీ చేసినప్పుడు నేనైతే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయరే మనకి వరల్డ్ కప్ ఉంది. సో, నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఉన్నప్పుడు ఈ 'శిఖర్ ధవన్' పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్లాన్. అంటే తను ఆ 15 మెంబర్ స్క్వాడ్‌లో తనకి ప్లేస్ ఉంటదా? ఉన్నప్పుడే కదా తనని మనం. ఎందుకంటే ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇప్పుడు 'శిఖర్ ధవన్' కూడా ఆల్మోస్ట్ హి ఈస్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. సో, తను ఇంకొక 50 ఓవర్ వరల్డ్ కప్ ఆడతాడని ఎవరు అనుకోరు నాకు తెలిసి. సో, ఇప్పుడు
ఈ టైంలో వై నాట్ గివ్ ఛాన్స్ టు సమ్ యంగ్‌స్టర్స్ కుడ్ బి 'రుతురాజ్ గైక్వాడ్' అవ్వచ్చు, 'రాహుల్ త్రిపాఠి' అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా ఇషాన్ కిషన్, ఆ! ఇషాన్ కిషన్ వీళ్ళకే ఛాన్స్ లేటెస్ట్ ఇవ్వాలి, వీళ్ళకే ఇంప్రూవ్‌మెంట్. అవకాశం ఇవ్వాలని నాకేం లేదు గానీ, అంటే చాలామందున్నారు అలా ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా 'ఇషాన్ కిషన్' అవ్వచ్చు, ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. సో, వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి వీళ్ళని టెస్ట్ చేయడం బెటర్ కదా! కొంచెం ఛాలెంజింగ్ కండిషన్స్‌లో. ఇప్పుడు 'శిఖర్ ధవన్' తను కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. తను ఇంటర్నేషనల్లీ ప్రూవెన్ క్రికెటర్. తన ఐసీసీ టోర్నమెంట్స్‌లో కూడా ఎంత అద్భుతంగా తను పెర్ఫార్మ్ చేసాడో, ఆ రికార్డ్ తన హిస్టరీ అందరికీ తెలిసిన విషయమే. సో, తను కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేం లేదు. బట్ శిఖర్ ధవన్‌ని 50 ఓవర్ వరల్డ్ కప్ ఆడించే ఉద్దేశ్యం ఉంటేనే తనకి ఛాన్స్‌లు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు తనకి ఛాన్స్‌లు ఇచ్చారు. సడెన్‌గా తను పక్కన పెట్టేసారు. అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ మనం వరల్డ్ కప్ ఇయర్‌లోకి ఎంటర్ అయిపోయాం. సో, వరల్డ్ కప్ ఇయర్ ఎంటర్ అయిపోయే వరకు తనకి ఛాన్స్ ఇచ్చి సడెన్‌గా ఇప్పుడు కొత్త ప్లేయర్స్‌ని తీసుకొచ్చి వాళ్ళని ఒక 2 ఆర్ 3 సీరీస్ ఛాన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోండి అంటే వాళ్ళ పైన కూడా ప్రెషర్ ఉంటది కదా! ఇప్పుడు చూడు ఇషాన్ కిషన్‌కి ఛాన్స్‌లు ఇస్తూ ఉన్నారు. సో, తను అల్టిమేట్‌గా బంగ్లాదేశ్ దాంట్లో తను మరి వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడి తను ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే. ఇషాన్ కిషన్ తన ఐపీఎల్ టైం నుంచే తన టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కానీ ఇంటర్నేషనల్‌గా తను ఆ రకమైనటువంటి ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఆడగలడా? పెర్ఫార్మ్ చేయగలడా? ఇలాంటి క్వెషన్ మార్క్స్ అన్నిటికి కొంచెం ఆన్సర్ చేయగలిగాడు. అలాగే కొంతమంది యంగ్‌స్టర్స్‌ని ప్రమోట్ చేసుంటే మంచిది. మరి 'శిఖర్ ధావన్‌ని' ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆ సీరీస్‌లన్నీ ఇప్పుడు తను వెస్ట్ ఇండీస్ సీరీస్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, ఇంకెక్కడ ఏ సీరీస్‌లో ఆడాడు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా సీరీస్ అవ్వచ్చు. సో, వీటన్నిటిలో తను మరి ప్రమోట్ చేశారు. వెన్ హి ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ వరల్డ్ కప్ ప్లాన్స్ వై ప్రమోట్ 'శిఖర్ ధవన్' రాదర్ గివ్ ఎ ఛాన్స్ టు యంగ్‌స్టర్స్ అని అనిపించింది. సో, ఎనీవేస్ మరి మన వాళ్ళు సెలక్షన్స్ అసలు గురించయితే ఏం చాలా వరల్డ్ కప్ అని రకమైనటువంటి అందరూ హీటెడ్ డిస్కషన్స్ అనుకుంటున్నారు. ఉంటాయి. వరల్డ్ కప్ ఇయర్ అయిందని అందరూ అనుకుంటున్నారేమో. అసలు పెద్ద వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్, మెయిన్ వరల్డ్ కప్ వచ్చే ఏడు మన దేశంలోనే ఆడుతున్నాము. అక్టోబర్, నవంబర్‌లో ఉంది. ప్రతిసారి వరల్డ్ కప్ నీకు ఫిబ్రవరి, మార్చ్‌లో ఉంటది. బట్ ఆ కోవిడ్ గ్యాప్ వల్ల చాలా చేంజెస్ అయినాయి. అందువల్ల వరల్డ్ కప్‌ని కొంచెం వెనక్కి తోసారన్నమాట. సో, ఇప్పుడు అది సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఎనీబడీ ఈస్ కన్‌ఫ్యూజ్డ్ బై దిస్ ఏం వరల్డ్ కప్ ఇదని. ఓకే. కమింగ్ బ్యాక్ టు ధవన్ టాపిక్. యాహ్! ఐ థింక్ ఇక మూవ్ ఆన్ అయిపోయినట్టే. ఇంకొక మిస్సింగ్ పర్సన్ ఉన్నాడు. రిషబ్ పంత్. అంటే ఇంకా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇన్ని చేంజెస్ ఇంకా చేయదలుచుకుంటుంటే, ఇప్పుడు మళ్ళీ పంత్‌కి మళ్ళీ ఛాన్స్ ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ న్యూజిలాండ్ సీరీస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ సీరీస్‌లో పంత్ ఆడతాడా? మళ్ళీ ధవన్ వస్తాడా? ఇప్పుడు ఇంత మెరీ గో రౌండ్ ఆడుతా ఉంటే నీకు మ్యూజికల్ చైర్స్ ఇంకా మెంటల్ ఎక్కిపోతది టీమ్‌కసలు. నన్నడిగితే శ్రేయస్ అయ్యర్ తప్పితే ఎవ్వరు సరిగ్గా ఆడట్లేదు నీకు. నీకు వన్ డే టీమ్‌లో అయితే శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ తనిప్పుడు ఈవెన్ టెస్ట్ క్రికెట్‌లో కూడా ఈ స్లోలీ బికమింగ్ ఎ సబ్‌కాంటినెంట్ స్పెషలిస్ట్ పర్టిక్యులర్‌లీ అగైన్స్ట్ స్పిన్. అంటే చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి రాహుల్. మరి ఈ వన్ డే వరల్డ్ కప్‌కి పర్టిక్యులర్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఇలా ఇప్పటి వరకు అంటే టూ పంత్ లేట్ కదా! లేడుగా. పంత్ లేడు. అది ఇంకో పాయింట్. పంత్ లేడు. ఇప్పుడు మరి పంత్‌ని బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. వైట్ బాల్ క్రికెట్‌లో. అండ్ ఈవెన్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌కి ముందు గూడా ఆల్‌మోస్ట్ ఒక మనకి ఇండికేషన్ ఇచ్చేసారు. రిషబ్ పంత్ కాదు, దినేష్ కార్తికేయ అని జెప్పి. మళ్ళీ వరల్డ్ కప్‌లో మనం చూసినప్పుడు ఓకే. దినేష్ కార్తిక్‌కి ఛాన్సెస్ ఇచ్చారు. అండ్ అలాగే మళ్ళీ రిషబ్ పంత్‌ని మనం కొన్ని మ్యాచెస్‌లో తను సైడ్ లైన్ ఉన్నాడు. సో, ఏంటో ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్‌గా నీకు వరల్డ్ కప్ దగ్గరకొచ్చేస్తుంది అనే టైంలో నువ్వు ఆ టైంలో ఇప్పుడు ఎందుకంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2019 వరల్డ్ కప్ తీసుకోవచ్చు మనం. ఇంగ్లాండ్ వాళ్ళు ఓకే. ఆ ఫైనల్ గురించి చాలామంది చాలా స్టోరీస్ మాట్లాడొచ్చు. అది రూల్ ఏంటి? ఆ న్యూజిలాండ్ వాళ్ళు గెలవాలి ఇవన్నీ అవన్నీ టాపిక్ ఫర్ అనదర్ డే గానీ బట్ జెన్యూన్‌గా అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఒక 2015లో బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా అడిలైడ్‌లో క్వార్టర్ ఫైనల్స్ స్టేజ్‌లో అంత ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు 2019 టైటిల్ ఎలా లిఫ్ట్ చేయగలిగారంటే వాళ్ళొక క్లియర్ ప్లాన్ యేసుకున్నారు. ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. వాళ్ళు ఎలాంటి ప్లేయర్స్ మనకు కావాలని ఐడెంటిఫై చేసుకున్నారు. వాళ్ళని బ్యాక్ చేసుకున్నారు. అండ్ అలాగే బ్యాకప్స్ కూడా సాలిడ్‌గా ఉంచుకున్నారు. ఇప్పుడు ఆ టైంలో ఐ థింక్ 2019లో కూడా జేమ్స్ విన్స్ అండ్ కొంచెం సాలిడ్ బ్యాకప్సే ఉన్నారు. వాళ్ళు కూడా ఆహ్, వాళ్ళని బ్యాక్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు 2016, 17 టైం నుంచి కూడా వాళ్ళకి యూ ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ద స్క్వాడ్ అని వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చి బ్యాక్ చేసుకుంటూ వచ్చి ఒక మంచి కోర్‌ని బిల్డ్ చేసుకున్నారు. సో, సడెన్‌గా నీకు ఆ 2019 వరల్డ్ కప్ టైంలో
నీకిప్పుడు అలెక్స్ హేల్స్ లాంటి ఒక కీలకమైన ప్లేయర్ మిస్ అయినా సరే వాళ్ళు స్టిల్ దే కుడ్ హావ్, ఎందుకంటే అలెక్స్ హేల్స్ వాస్ ఎ వెరీ కీ పార్ట్ ఆఫ్ దేర్ వరల్డ్ కప్ ప్లాన్స్. కానీ తను కరెక్ట్‌గా ఆ వరల్డ్ కప్‌కి ముందు తను ఆ ఇష్యూ ఏదైతే జరిగిందో తను అదేదో డ్రగ్ టెస్ట్ ఫెయిల్ అవ్వడం ఏదో వాటెవర్ ఇష్యూ దట్ హ్యాపెండ్. తర్వాత అంటే అంత కీలకమైన ప్లేయర్ టాప్ ఆఫ్ ది ఆర్డర్‌లో మిస్ అవ్వినా వాళ్ళు స్టిల్ దే వెంట్ టు వరల్డ్ కప్ విత్ గుడ్ ప్లేయర్ లైక్ బేర్‌స్టో అండ్ అలాగే జేసన్ రాయ్, జాస్ బట్లర్, జో రూట్ ఇలా ఒక సాలిడ్ కోర్‌ని బిల్డ్ చేసుకొని వాళ్ళు అల్టిమేట్‌గా ఫైనల్‌కెళ్ళి కప్ కొట్టారు. సో, అంటే నేను ప్రతిసారి ఇదే స్ట్రాటజీ ఫాలో అయితేనే కప్స్ గెలుస్తారు టీమ్స్ అని నేను చెప్పను గానీ, బట్ స్టిల్ అంటే కొంచెం ఆ రకమైనటువంటి ఒక విజన్ అనేది ఎప్పటినుంచో ఉంటేనే నీకు రిజల్ట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయని నమ్ముతాను నేను బలంగా. సో, మరి మన వాళ్ళేమో మరి ఇప్పుడు ఇందాక మనం 'శిఖర్ ధవన్' గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ అలాగే ఇప్పుడు 'రిషబ్ పంత్‌ని' సడెన్‌గా పక్కన పెట్టారు. ఇప్పుడు ఎవరికైనా కొత్తగా వచ్చిన ప్లేయర్స్‌ని వాళ్ళకి కూడా సడెన్‌గా 1 ఆర్ 2 సీరీస్‌లో ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్. ఓకే. వన్ గుడ్ థింగ్, వన్ అడ్వాంటేజ్ ఏంటంటే వరల్డ్ కప్ అనేది ఇండియాలో ఉండబోతుంది కాబట్టి ఓకే. హోమ్ కండిషన్స్. ఇప్పుడు సడెన్‌గా నీకు ఆ టైంలో ఎవరికైనా ఒక మ్యాసివ్ ఇంజ్యూరీ అయినా సరే మనం తీసుకొచ్చే బ్యాకప్ ప్లేయర్ ఓకే. మన హోమ్ కండిషన్స్ కాబట్టి కొంచెం పెర్ఫార్మ్ చేయగలడని ఒక కాన్ఫిడెన్స్‌తో ఉంటాం. ఇదే గనక వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలోనో లేదంటే వేరే ఫారిన్ కండిషన్స్‌లో అయ్యుంటే మరలా మన ఇండియాకి ఇంకొక ఇదొక బిగ్ హెడేక్ లాగా ఉండేది. బిగ్ సెలక్షన్ హెడేక్ లాగా. అసలు మన ప్రాబ్లమ్ ఏంది ఇక్కడ? మన సమస్య ఏందంటే, ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఒక కోర్ గ్రూప్‌ని బ్యాక్ చేసుకుంటూ పోయారు. మనకు ఆ కోర్ గ్రూప్ ఏంటో డిసైడ్ చేసుకోవడానికే ఉంది ఈ జీవితం అంతా. కరెక్ట్‌గా యూ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఇప్పుడు సంజు శాంసన్ లేడని చెప్పి ఓ వర్గం ఏడుస్తది. ఇంకో వర్గం పృథ్వీ షా ఏడి సాయిబాబా అంటాడు. భువనేశ్వర్ కుమార్‌ని బ్యాక్ చేసుకుంటూ వచ్చే నిజంగా భువనేశ్వర్ నువ్వసలు కుమార్ 'పృథ్వీ ఇప్పుడు షాని' లేడు. అయితే ఏడిపించకు రాహుల్ పాపం. చాలా అంటే అసలు నిజంగా అసలు ఏమో సీరియస్‌గా నిజం. వెరీ మనకు డిసప్పాయింటెడ్. టాలెంట్ అబండెన్స్ వల్ల ఎన్ని తలకాయ నొప్పులొస్తాయో అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, అప్పుడప్పుడు టాలెంట్ ఎక్కువ ఉండడం కూడా ప్రాబ్లమే. న్యూజిలాండ్ లాగా టాలెంట్ తక్కువుందనుకో, ఉన్న టాలెంట్‌ని ఎలా యూజ్ చేసుకొని మనం టీమ్ ఫార్మ్ చేసి నువ్వు కప్పులు గెలిచేయొచ్చు, వరల్డ్ కప్ ఫైనల్‌కెళ్ళిపోవచ్చు అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఈవెన్ ఇది ఈ సేమ్ పారలెల్ ఫుట్‌బాల్‌లో గూడా ఉంటది. ఎందుకు నీకు మొరక్కో లాంటి టీమ్స్ నీకు ఫైనల్‌కి సెమీఫైనల్‌కి వెళ్ళగలిగినాయి? ఎట్లా జరుగుతది? పెద్ద పెద్ద టీమ్స్ ఎట్లా కొడతారు వీళ్ళు అంటే, నీకు ఎక్కడైతే టాలెంట్ తక్కువుంటదో, అక్కడ నీకు తలనొప్పులు తక్కువుంటాయి. తలనొప్పులు తక్కువున్నప్పుడు గేము, స్ట్రాటజీ పైన కాన్సంట్రేట్ జేయొచ్చు. అండ్ బెస్ట్ ఔట్ ఆఫ్ ద టీమ్ తీసుకురావచ్చు. సో, ఐ థింక్ మనం ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటారు గదా! దట్ ఈస్ యాహ్! అది రియల్ ఇన్ ఒకటి. స్పోర్ట్. యాహ్! అది ఒకటే అండి. ఈవెన్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా తీసుకున్నాం. ఆస్ట్రేలియాలో మెయిన్‌గా వచ్చేసి ఓన్లీ ఆ 6 క్లబ్సే ఉంటాయి. ఆ సిడ్నీ, మెల్బర్న్ ఒకటి, అడిలైడ్ ఒకటి, పెర్త్ ఒకటి అండ్ హోబార్ట్ ఒకటి. అదే బేసిక్‌గా ఇప్పుడు టస్మానియా, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్‌లాండ్ ఇలా 5, 6 ఉంటాయి సాలిడ్‌గా. సో, మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఏమన్నా టాలెంట్ పూల్ తక్కువ అంటే వాళ్ళకి కూడా భయంకరంగా ఇప్పుడు ఆస్ట్రేలియా బి టీమ్‌ని ప్రొడ్యూస్ చేసి టైటిల్స్ అంటున్నాను. చాలా టోర్నమెంట్‌లు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఆస్ట్రేలియన్ టీమ్‌లో నిజంగా ఒక బి టీమ్ తయారు చేసే సత్తా ఉందా అనేది మనం కొంచెం డిబేటబులే ఆ టాపిక్. కానీ వాళ్ళు వాళ్ళకి ఓన్లీ ఆ 6 స్టేట్స్‌లోనే వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళనే బ్యాకప్ చేసుకొని ఇక్కడ మనం చూసుకుంటే మనకు రంజీలోనే చాలా డివిజన్స్ ఉన్నాయి. డివిజన్స్‌లో ఒక్కొక్క డివిజన్‌లో 8 టీమ్స్ అండ్ అలాగే ఈవెన్ విజయ్ హజారేలో కూడా మనకు చాలా సెవరల్ టీమ్స్ ఉన్నాయి. ఐ మీన్ ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇండియా ఈస్ ఎ బిగ్ కంట్రీ విత్ ఆల్ ది స్టేట్స్. ఇప్పుడు అంతకుముందు కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్‌కి కూడా స్పెసిఫిక్‌గా వాళ్ళకి కూడా ఆపర్చునిటీ వస్తుంది. కానీ ఇదే అంటే ఇప్పుడు డైల్యూట్ అయిపోకూడదు. ఇప్పుడు టాలెంట్ ఉంది పుష్కలంగా నువ్వు చెప్పినట్టుగా. కానీ కరెక్ట్‌గా వాళ్ళు ఆహ్, ఈ విజయ్ హజారే గాని, సయీద్ ముస్తక్ అలీ గాని ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు ఏదో టోర్నమెంట్ ప్లాన్ చేసాము. టోర్నమెంట్ 2 మంత్స్‌లో అయిపోవాలి. అన్ని మ్యాచెస్ ముంబై, కోల్‌కతాలో అయిపోవాలి అనే ఒక హడావిడితో కాకుండా కొంచెం ఒక విజన్ అంటే మనం నిజంగా ఈ ఉన్న 20 టీమ్స్‌లో ఎవరు మెయిన్ బిగ్ టీమ్స్ ఎవరున్నారు? ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బిగ్ టీమ్స్ ఎవరంటే ఎలాగ ఈజీగా ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అని ఇలా ఈజీగా చెప్పేస్తామో అలాగా ఆహ్
వాళ్ళు కూడా ఒక రేటింగ్ సిస్టమ్ లాంటిది ఒకటి ఇంట్రొడ్యూస్ చేసి, లేదు ప్రతి ఇయర్ ఒక టీమ్ అంటే పర్టిక్యులర్‌గా ఫార్మాట్‌లో టీ20స్‌లో, వన్ డేస్‌లో, రంజీస్‌లో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని ఏ టీమ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి, ఇంకా వీకర్ టీమ్స్ ఏవున్నాయి, వాళ్ళు కన్సిస్టెన్సీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, వీళ్ళని బాగా ఛాలెంజ్ చేయాలంటే బిగ్గర్ టీమ్స్‌ని ఛాలెంజ్ చేయాలంటే ఏం చేయాలి. ఇలా కొంచెం వాళ్ళు ప్లాన్‌తో వచ్చినప్పుడు నీకు నిజంగా కొంచెం నీకు ఆ హెడేక్స్ తగ్గుతాయి. అంటే నిజంగా ఎవరు కొంచెం ఛాలెంజింగ్ కండిషన్స్‌లో కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎవరు ఎలాంటి కండిషన్స్‌నైనా బాగా ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని కొన్ని సార్లు విజయ్ హజారే ఆర్ సయ్యద్ ముస్తక్ అలీ ఆల్మోస్ట్ చాలా గేమ్స్ ఒక 2 ఆర్ 3 రౌండ్ ఆఫ్ గేమ్స్ అంతా కూడా ఒకే పిచెస్ పైన అవుతాయి. సో, నీకు అట్లాంటి సందర్భంలో ఈవెన్ ఐ థింక్ రీసెంట్‌గా జగదీశన్ కూడా ఏదో రికార్డ్ ఏదో బ్రేక్ చేశాడు. సో, అట్లా నీకు పోనీ నిజంగా డొమెస్టిక్‌లో పెర్ఫార్మ్ చేస్తున్న వాళ్ళని పిక్ చేసుకుందాము. డొమెస్టిక్‌లో బాగా ఆడుతున్న వాళ్ళకే అవకాశాలు ఇద్దాం అనుకుంటే, నీకు ఈ సైడ్ ఇంకొక హెడేక్ వస్తది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. యూ కాంట్ రియల్లీ గివ్ ఆపర్చునిటీ దెమ్. అండ్ ఇంకొక సైడ్ ఆఫ్ ద పేజ్ ఆలోచిస్తే ఇప్పుడు మరి జయదేవ్ ఉన్నత్కర్ ఎప్పుడో 2010లోనో, 11లోనో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. మళ్ళా తనకి ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ తనకి ఇంకొక అవకాశం దొరికింది. కానీ సో, ఇలా ఏం వేసాడు బౌలింగ్ రాజు. అసలు మనం ఎంత ట్రోల్ చేసుకుంటాము నడుకట్టు మీద ఐపీఎల్‌లో. ఏం బౌలింగ్ ఏసాడు నిజంగా. అది నీకు ఏ ఫార్మాట్‌కి ఏ ప్లేయర్ కరెక్ట్ అనేది కూడా మేబీ మనకు క్లారిటీ ఉండట్లేదేమో మన సెలక్షన్ పాలసీలో అనుకుంటున్నాను. సో, మొత్తం మీద ఇప్పుడు ఐ థింక్ ప ప్రస్తుతానికైతే ఓపెన్‌గా చెప్పాలంటే, ఇంకా మన వాళ్ళు వాళ్ళ వరల్డ్ కప్‌కి స్క్వాడ్ ఎలా ఉండబోతుందనేది ఇంకా కానీ ఫిక్స్ అయినట్టయితే కనబడట్లేదు. ఏదైనా అవ్వకపోయినా గానీ మనల్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి ఇక్కడ కేఎల్ రాహుల్ మాత్రం జీవితాంతం ఉంటాడు. నిజంగా రాహుల్ అసలు కేఎల్ రాహుల్ పైన వచ్చిన ట్రోల్స్ కొన్ని చదువుతా ఉంటే పర్టిక్యులర్‌గా తను పైన వచ్చే కామెంట్స్ ఇవన్నీ అసలు నిజంగా అంటే ఎందుకు వి హావ్ నథింగ్ అగెయిన్స్ట్ కేఎల్ రాహుల్. బట్ ఏంటంటే తను అంత భయంకరమైన అరవీర భయంకరమైన టాలెంట్ పెట్టుకొని తనెందుకు సమ్‌టైమ్స్ ఎందుకు ఏదో ఒక షెల్‌లోకెళ్ళిపోయినట్టు, తనేదో ఆ టీమ్‌లో ప్లేస్ కోసం ఆడుతున్నట్టు, ఇంకా ఆ స్టేజ్ నుంచి ఎప్పుడు బయటపడతాడు అనే ఫ్రస్ట్రేషనే తప్ప నథింగ్ అగెయిన్స్ట్ కేఎల్ రాహుల్. బట్ స్టిల్ నువ్వు చెప్పినట్టుగానే రియల్లీ వెరీ డిసప్పాయింటెడ్. ఈవెన్ టెస్ట్ సీరీస్‌లో కూడా ఇప్పుడు మన వాళ్ళు ఏదో బయట ఆన్ పేపర్ 2-0 గెలిచేసారు ఇండియా వాళ్ళని కనపడతది కానీ, బట్ కేఎల్ రాహుల్‌తో అయితే ఐయామ్ నాట్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ ద వే హీ అప్రోచ్డ్. అండ్ ఆల్సో క్యాప్టెన్సీలో కూడా కొన్ని క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ ఎ టాపిక్ ఫర్ అనదర్ డే. ఓకే. ఇదనమాట. సో, ఇండియన్ క్రికెట్ ఎక్కడికి పోతుందో కొంతమందేమో ఇగ మాకొద్దయ్యా ఈ కెప్టెనొద్దు, కోచొద్దు అంటున్నారు. ఏమి నాకు తలనొప్పిగానే ఉంది చూస్తుంటే. అంటే ఇప్పుడు రీసెంట్‌గా గూడా అసలు మన వాళ్ళు ఒక విషయం మర్చిపోతారు. ఏంటంటే ఈ ఇయర్ ఇండియన్ క్రికెట్ ఎలా ఉంది ఆహ్, అనేది చాలామంది చాలా రికార్డ్స్ మర్చిపోతారు. ఏదో ఐపీఎల్ ట్రాక్ చేసుకొని టీ20 వరల్డ్ కప్ ఇదే చూస్తారు. రీసెంట్‌గా ఐ థింక్ ఈ నేను దీంట్లో చూసాను. ఒక పాడ్‌కాస్ట్ ఐ థింక్ దాంట్లో చూసాను. సో, ఒక్కసారి మన వోళ్ళకి నాకు తెలిసి 'ద గ్రేట్ క్రికెటర్' అనే దాంట్లో కనపడింది. మన వాళ్ళకి ఒక్కసారి అది వినిపిస్తే నిజంగా మన వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అసలు ఎంత వరస్ట్ ఇయర్ ఇది ఇండియన్ క్రికెట్ అనేది. ఇప్పుడే నేను అది ఆన్ చేస్తా ఉండు. India in 2022 lost the Test series in South Africa. They lost the same series attached to the ODI series attached to that Test series. They lost the fifth Test in England. They didn't qualify for the Asia Cup final. They lost by 10 wickets in the semi-final of the T20 World Cup. They lost the ODI series against New Zealand. They've lost an ODI series against Bangladesh. For Indian fans, that's a lean year. That's a bad year. That's a really bad year. But Ishan Kishan hit 210 off 131, so that win everything forever. And Kohli hit another 100 as well. That's his 72nd or some shit. But it was only against Bangladesh, doesn't really count. See, I can have it both ways. I have to imagine there's a bit of pressure on Rahul Dravid. But he loves pressure, he's the wall. Yeah, that's... So. Honestly, given the series they've lost this year, the fall away underneath Dravid and Rohit Sharma, that's a dramatic fall away. I don't know what to conclude from that other than I know what to conclude. Yeah. It's the end of the Asian century. Kohli captain again. Oh, okay. Let's go. India in 2022 lost the... ఏంటి మళ్ళీ కోహ్లీని కెప్టెన్ చేయాలంటావా?
బాబు ఆల్రెడీ పిచ్చి పిచ్చి కొట్టుకుంటున్నారు. ఇంకా అప్పుడైతే ఇక ఓపెన్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే ఇక ప్లేయర్లు కూడా దిగుతారేమో ఇక వచ్చి మెల్లిగా. కాలర్లు పెట్టేసుకుంటారంటావా? నిజంగా రోహిత్ శర్మ ఇంకా రాహుల్ ద్రవిడ్ చూడ్డానికే కనిపిస్తుంది తెలుసా? వాళ్ళ మీద ప్రెషర్ అంటే ఎట్లుంటుందనేది. నీకు రాహుల్ ద్రవిడ్ కూడా నీకు కెమెరా పాన్ అయినప్పుడు ఎంత ప్రెషర్‌గా కనిపిస్తున్నాడో నీకు. అంటే ఫ్రీగా కనిపియట్లే. రోహిత్ శర్మ అయితే అసలు ఇంకా బయటకి వచ్చేస్తున్నాయి కూడా ఎమోషన్స్ వరల్డ్ కప్ అప్పుడు చూసాము. అవును. అండ్ రియల్లీ నాట్ గుడ్ లుకింగ్ ఫర్ ఇండియన్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ అండ్ అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్. 2022 మనం అనుకోవచ్చు అంటే ఏదో ఓకే మన వాళ్ళు వరల్డ్ కప్ సెమీఫైనల్‌కెళ్లారు. కోహ్లీ అన్న మళ్ళీ సెంచరీ కొట్టాడు. ఇషాన్ కిషాన్ ఎక్కడ మన భయ్యా ఫ్యూచర్ కోహ్లీ అన్న కొట్టాడు, సెంచరీ కొట్టాడు కానీ నీకు ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ మళ్ళీ వస్తున్నాయా? ఈ అదే. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ డిసప్పాయింటింగ్ అనే అనాలి. అవును. అంటే తను ఇప్పుడు మనం ఇందాక ఇప్పుడు వినిపించిన పాడ్‌కాస్ట్ కంటెంట్‌లో కూడా ఏంటంటే, అంటే మన వాళ్ళు అంటే అందరూ అని అనట్లేదు. ఓకే. హార్డ్ కోర్‌గా కొంతమంది అన్నీ ట్రాక్ చేసుకొని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్‌గా అరే! ఒక్క కోహ్లీ 100 రాగానే ఇంక అన్నీ మర్చిపోతారు. అరే! మనం ఇన్ని టెస్ట్ సిరీస్‌లు ఓడిపోయాము. ఈ ఇయరు బంగ్లాదేశ్‌తో వన్ డే సిరీస్ కూడా ఓడిపోయాము. ఇంత ఘోరంగా జరిగింది. ఇవన్నీ కోహ్లీ మర్చిపోతారు ఈజీగా. కొట్టిన 2 సిక్స్‌లు కూడా చూసి ఇక జీవితాంతం బతికేద్దాం అనుకోని కూడా అంతే. డిసైడ్ అంతే. అయిపోయాడు. సో, అది అంతే నేనేమంటానంటే ఇవన్నీ చూసుకొని మనం ఇషాన్ కిషాన్ డబుల్ 100, కోహ్లీ అన్న సెంచరీ ఏదో వరల్డ్ కప్ సెమీస్‌కెళ్ళిన ఇవి చూసుకొని మనం వి కెనాట్ సే దట్ ఇండియన్ క్రికెట్ ఈస్ డూయింగ్ వెల్. వి హావ్ టు అడ్మిట్ దట్ దిస్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ బాబు ద వర్స్ట్ అసలు ఇయర్స్ ఫర్ ఇండియన్ క్రికెట్. అస్సలు ఆ సెమీఫైనల్ మనం దాని గురించి కంప్లీట్‌గా స్కిప్ చేసాం మాట్లాడుకోవడము. అది నిజంగా వన్ ఆఫ్ ద మోస్ట్ టార్చరస్ క్రికెట్ మ్యాచెస్. అది నేను ఎందుకు చెప్తా అంటే, మనం వయసులో పెద్దవాళ్ళం కాబట్టి మనం చాలా చూసాం కాబట్టి తట్టుకున్నాం గానీ, నేను లైవ్‌గా చూసా. ఏంటంటే, ఆ రోజు స్కూల్ జరుగుతున్నప్పుడే అయింది గదా! మ్యాచ్ సెమీఫైనల్. అది సెమీఫైనల్, వరల్డ్ కప్ సెమీఫైనల్ పిల్లలు ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేకుండే స్కూల్‌లో. మనం ఫైనల్‌లో పాకిస్తాన్‌తో ఆడబోతున్నాము. యెస్! వి విల్ ప్లే ద ఫైనల్. మనం ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ ఆడదామని మామూలు ఎక్సైట్‌మెంట్ లేకుండే. పిల్లల కోసం నేను ఫస్ట్ టైమ్ పాఠం చెప్తున్నప్పుడు ఎవ్రీ లెక్కకి నేను స్కోర్ రాసా బోర్డ్ పైన. రాహుల్ వాడు చప్పట్లు కొట్టాలని ఉంది. కానీ పాడ్‌కాస్ట్‌లో మనది డైల్యూట్ అయిపోద్ది. గో అహెడ్. గో అహెడ్. చెప్పు స నాకు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ రోజు ఎలా అన్‌ఫోల్డ్ అయిన ఎమోషన్స్ అని తెలుసుకోవడానికి. మన బ్యాటింగ్ అప్పుడు నేను రాస్తుండే స్కోర్ కదలట్లే. మనకు ఫస్ట్ 10 ఓవర్స్ కదలలేదు. తర్వాత పీరియడ్ అయిపోయే టైంకి మెల్లిగా హార్దిక్ అన్న కొట్టడం స్టార్ట్ చేశాడు. నీకు స్కోర్ ఎళ్ళింది, ముందుకెళ్ళింది. నీకు ఇంపార్టెంట్ రన్స్ కొట్టారు లాస్ట్‌కి. నీకు ఓకే. డీసెంట్ టోటల్ వచ్చింది అన్నట్టు ఓకే. హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు గూడా. అండ్ నీకు ఎట్లా ఉండే అంటే అట్మాస్ఫియర్ పాపం పిల్లల ఎక్సైట్‌మెంట్ అంటే నీకు హౌ స్పెషల్ ఇట్ ఈస్. మనకు గూడా ఎంత స్పెషల్ కూడా ఇప్పుడు గూడా స్పెషల్ అనుకో గాని, నీకు ఆ ఆత్రుత మన టీమ్ వరల్డ్ కప్ గెలవబోతుందేమో అనేది. సో, అదయిందా తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్. ఇంకో క్లాసు. వాళ్ళు గూడా ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఉండే. నేను స్కోర్ రాస్తున్నా ఇక నేను ఫస్ట్ ఓవర్ అయింది. వికెట్ పడట్లే. స్కోర్ ఏమో పెరుగుతూనే ఉంది. నేను ఇట్లా స్కోర్ రాస్తే ఇక నేనిక ఆ స్కోర్ రాస్తే కూడా చెప్తున్నారు రన్ రేట్ చూసుకోండి అంటే, ఏంది మాస్టర్ రన్ రేట్ పెరుగుతూనే ఉంది అంటున్నారు వాళ్ళు పిల్లలు. 4 ఓవర్స్, 5 ఓవర్స్, 6 ఓవర్స్ అయింది. అప్పుడు కూడా రాశారు 55, 65 ఫర్ నో లాస్. ఇక ఒక పిల్లొచ్చి పాపము తనే వికెట్స్ కాలంలో 0 రన్ చేసి 1 రాసేసి నాకు వికెట్ కావాలి మాస్టర్ అంటుంది పాపం. ఇంత డిసప్పాయింట్మెంట్ కలిగిస్తే ఇక నాకు ఎంత బాధేసిందంటే ఇక ఆ రోజు పిల్లలు స్కూల్లో పిల్లలు నా డిసప్పాయింట్మెంట్ దేశం మొత్తం డిసప్పాయింట్మెంట్ గేజ్ చేయడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ లేదు. హేల్స్ అయితే అసలు ఇట్లా మర్డర్ చేసి పడేసాడప్ప ఆ రోజు టీంని. అదే కదా! ఇప్పుడు నువ్వు ఇంగ్లాండ్‌లో మనం ఎందుకు అంత హైప్ ఇస్తాము ఇంగ్లాండ్ వైట్ బాల్ టీమ్‌కి స్పెషల్‌గా అంటే ఆహ్, అలా సెల్ఫ్‌లెస్ ప్లేయర్స్ ఉన్నప్పుడు సమ్‌వన్ విల్ కమ్ గుడ్. అంటే నీకిప్పుడు ఆ సెమీఫైనల్‌లో యూ జస్ట్ నీడెడ్ 1 అలెక్స్ హేల్స్ నాక్ అంతే. నీకక్కడ తను డిసైడ్ చేసేసాడింక మ్యాచ్‌ని. సో, అట్లాగా ఐ మీన్ ఇంకా చూడు ఆలోచించు జానీ బెయిర్‌స్టో లాంటి ప్లేయర్ లేకుండానే వాళ్ళు వరల్డ్ కప్ కొట్టేసారు. అంటే ఏదో జానీ బెయిర్‌స్టో అంటే వీఆర్ నాట్ కంక్లూడింగ్ హిమ్ యాస్ ఎ లెజెండ్. బట్ స్టిల్ అంటే తను ఒక కీ ప్లేయర్. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ వైట్ బాల్ స్క్వాడ్‌లో హి ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ కీ ప్లేయర్స్ ఫర్ దట్ ఇంగ్లాండ్ టీమ్. సో, అట్లాంటి ఒక మెయిన్ ప్లేయర్‌ని మిస్ అయినా ఎక్కడ కూడా బెయిర్‌స్టో లేడు అనే కొరత ఎక్కడ కనపడలేదు. ఎక్కడ కూడా ఏ స్టేజ్‌లో కూడా అరే! బెయిర్‌స్టో లేడు అందుకే వీళ్ళు ఆడుతున్నారని ఎక్కడ కనపడలేదు. నీకు ఇంకా క్లియర్‌గా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్సే కనపడింది తప్ప ఎక్కడ కొరత అయితే కనపడలేదు. సో, ఐ థింక్ నీకు దట్ అక్కడ ఇంగ్లాండ్ ప్లానింగ్‌లో నీకు బ్యాక్ బోన్ గాని, వెన్నెముక గాని ఏందంటే,
వాళ్ళు ఒక స్ట్రాటజీని తగ్గట్టుగా ప్లేయర్స్ ఆ స్ట్రాటజీకి ఆడుతున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్, వచ్చే ప్లేయర్ అంతా వాళ్ళకి తగ్గట్టే ఆడుకుంటూ వస్తున్నాడు నీకు డొమెస్టిక్ లెవెల్ నుంచి. మన దగ్గర అట్లా కాదు. అందరూ పలు రకాలుగా ఆడుతున్నారు. వాళ్ళందరినీ కలిపి ఏదో ఫిట్ చేసి మనం అంతా ఏదో మేకులు కొట్టి సుత్తి పట్టుకొని స్క్రూలు తిప్పి ఏదో ఒక టీం తయారు చేయడానికి చూస్తున్నాం. సో ఇక్కడ మనము ఐ హ్యావ్ మ్యాసివ్ రెస్పెక్ట్ ఫర్ నీకు ఆయిన్ మార్గన్, నీకు ఆండ్రూ స్ట్రాస్, వీళ్ళందరూ ఎవరైతే 2015 Yeah. వరల్డ్ కప్ తర్వాత తిప్పారు చూడు టీంని, వైట్ బాల్ టీంని. అవును. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా అదేంటి మార్గన్ బెస్ట్ ఫ్రెండ్ బ్రెండన్ మకలం ఈ బాస్ బాల్ పట్టుకొచ్చి మనీ బాల్ లేదు ఏమీ లేదు, ఇప్పుడు బ్యాస్ బాల్ చూడని చెప్పి ఆడిస్తున్నాడు. అండ్ అదే కదా నీకు వాళ్ళకి తగ్గట్టుగా ప్లేయర్స్ని ఆడమని చెప్తున్నారు, ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇవి ఇంకో కంప్లీట్లీ ఆపోజిట్ ఫిలాసఫీ ఏంది అంటారు, అది కాదు యూ షుడ్ నాట్ చేంజ్ ప్లేయర్స్ న్యాచురల్ గేమ్, పుజారా చేత టెస్ట్ మ్యాచ్ ఆడిపోయాది. కానీ వీళ్ళు అట్లా కాదు. నో, అలెక్స్ లీస్ పక్కా టెస్ట్ బ్యాట్స్మెన్, కానీ మాకు కాదు, మాకు వచ్చేసి నువ్వు మార్కస్ ట్రెస్కాథిక్ లాగా ఆడాల్సిందే అని చెప్తున్నారు. ఆడుతున్నారు ప్లేయర్స్, సక్సెస్ అవుతున్నారు. పర్ఫెక్ట్ పాయింట్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పావు. నిజంగా అలెక్స్ లీస్ అంటే ఎవరు అనేది కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ డరమ్. సో ఇట్లా అంటే కొంతమంది ప్లేయర్స్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బెన్ డకెట్. అసలు బెన్ డకెట్ ఎప్పుడు 2016లోనో 17లోనో టెస్ట్ క్రికెట్ ఆడాడు. అలాంటి వాడిని సడన్గా ఇప్పుడు పోనీ ఈ ఇయర్లో కౌంటీలో టాప్ 10లో ఉన్నాడా బెన్ డకెట్ అంటే లేడు. ఐ థింక్ ఈజ్ ఇన్ ద టాప్ 15 or 16. అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎవరున్నారంటే అతనికంటే ఇంకా ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళు, మంచి యావరేజ్ ఉన్న వాళ్ళు ఇంకా తనకంటే 10 మెంబర్స్ ఉన్నారు ఇంగ్లాండ్లోనే. ఇంగ్లాండ్ డొమెస్టిక్ సర్కిల్లోనే బెన్ డకెట్ కంటే బాగా ఎక్కువ రన్ స్కోర్ చేసిన వాళ్ళు ఇంకా 10 మెంబర్స్ ఉన్నారు. అయినా బెన్ డకెట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ పాకిస్తాన్ సిరీస్కి? తను బెన్ డకెట్ ఇప్పుడు పాకిస్తాన్ సిరీస్లో అద్భుతంగా ఆడాడు. తనని ఎందుకు సెలెక్ట్ చేశాడు? దాని వెనకాల రీజన్స్ ఏంటంటే ఇక్కడే మనం ఇందాక నువ్వు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్, అంటే దాని ఇంగ్లీష్లో హార్సెస్ ఫర్ కోర్సెస్ సెలెక్షన్ అంటారు. అంటే పర్టికులర్గా వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌కి సూట్ అయ్యే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని ఐడెంటిఫై అయినా చేయాలి. లేదు ఒకవేళ ఓకే, నువ్వే మా బెస్ట్ ప్లేయరు, బ్రాండ్ ఆఫ్ క్రికెట్ పక్కన పెట్టాలంటే, నువ్వు బెస్ట్ ప్లేయర్ అంటే వచ్చి నా బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడు. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ వే ఇంగ్లాండ్ క్రికెట్ నౌ ప్లేస్. అంటే ఇప్పుడు వైట్ బాల్‌లో ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారని అందరికీ తెలుసు. ఈవెన్ బ్యాస్ బాల్‌లో కూడా ఇప్పుడు అదే. ఓకే, యాషెస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ టెస్ట్ ఫర్ బ్రెండన్ మెక్కలమ్ ద కోచ్ అండ్ బ్యాస్ బాల్ కానీ అప్రోచ్‌కి. దే హావ్ డన్ ఎనఫ్. పాకిస్తాన్‌లో 3-0 గెలవడం అన్న మజాకా అసలు? అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం మంచిగా ఆడట్లేదులే, కానీ వాళ్ళు ఏందో రోజుకో టీము, రోజుకో సెలెక్టర్, రోజుకో ప్రెసిడెంట్. యాహ్! ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అక్కడ రమేష్ రాజాని తీసేసినప్పటి నుంచి కొంచెం గొడవలు జరుగుతున్నాయి. షహీద్ అఫ్రిది చీఫ్ సెలెక్టర్ అయ్యాడు. ఏవో జరుగుతున్నాయి మరి. కానీ అంటే బెన్ డకెట్ సెలక్షన్ ఎందుకు రీజన్ అంటే, బెన్ డకెట్ స్వీప్ స్పెషలిస్ట్ అనమాట. ఇప్పుడు ఎవరైనా మీరు బిగ్ బ్యాష్‌లో గానీ, లేదంటే ద 100లో వెల్ష్ ఫైర్‌గా ఆడతాడు. బిగ్ బ్యాష్‌లో అంతకుముందు బ్రిస్బెన్ హీట్‌కి ఆడేవాడు. అండ్ అలాగే నార్మల్‌గా తను ఇంగ్లాండ్‌లో ఆడేటప్పుడు టీ20 బ్లాస్ట్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌గా ఆడతాడు. ఇలా అంటే అంతకుముందు తను నాకు తెలిసి బీపీఎల్‌లో కూడా ఆడినట్టున్నాడు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్. అండ్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్‌గా ఆడతాడు. సో ఇలా నేను ఇప్పుడు చెప్పిన లీగ్స్ ఫాలో అయిన వాళ్ళు ఎవ్వరైనా ఒప్పుకుంటారు, బెన్ డకెట్ భయంకరంగా స్వీప్స్ ఆడతాడు. సో తను స్వీప్‌లు ఆడడంలో ఒక రకమైన సిద్ధహస్తుడనే చెప్పుకోవాలి. స్వీప్స్ అవ్వచ్చు, రివర్స్ స్వీప్స్ అవ్వచ్చు. సో నీకు ఇప్పుడు పాకిస్తాన్ అనగానే జనరల్ సబ్ కాంటినెంట్ కండిషన్స్‌లో ఓకే, బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ మనకి ఎవరున్నారు? ఆ బెటర్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్‌లో కూడా అటాకింగ్ గేమ్ ఎవరు ఆడతారు? అటాకింగ్ గేమ్ ఆడే వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? డ్రైవా, కట్టా, స్పిన్ పైన వాళ్ళు ఆడేదేంటి? సో వాళ్ళు ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు బెన్ డకెట్‌ని సెలక్షన్ తీసుకున్నారు. అంటే మనకి ఈజీగా అనిపించొచ్చు, ఓకే, బెన్ డకెట్ తను ఆల్రెడీ అంతకుముందు ఇంగ్లాండ్‌కి ఆడాడు కదా, కొంచెం ప్రూవెన్ క్రికెటర్ కదా, సో మేబీ తను స్వీప్ ఆడడంలో స్పెషలిస్ట్ కాబట్టి ఇంకా అలా పిక్ చేసుకున్నారని అనుకోవడం ఈజీయే. కానీ దాని వెనకాల వెళ్ళే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటదో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హూఎవర్ ఈస్ బిహైండ్ ద సీన్స్. ఇంగ్లాండ్ క్రికెట్‌లో ఈ సెలక్షన్ పరంగా, అనాలిసిస్ పరంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారు గానీ. అండ్ బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ, యాహ్! ఎక్స్ట్రాడినరీ క్యాప్టెన్సీ. నీకు అవును. ఫీల్డ్ సెట్టింగ్స్ గానీ, బౌలింగ్ ప్లాన్స్ గానీ, అండ్ జిమ్మీ ఆండర్సన్ ది గ్రేట్ గోట్. ఏదన్నా ప్రతి జంతువు మనం బిరుదుగా ఇచ్చేయచ్చు జిమ్మీ ఆండర్సన్‌కి. అసలు అందరూ బౌలర్స్‌ని 3 per over పైన కొడుతుంటే ఆ సిరీస్‌లో తను మాత్రం ఎక్సెప్షనల్ లైన్ అండ్ లెంత్ కంట్రోల్. అండ్ తను ఆ హీట్ కండిషన్స్ గానీ, అసలు పిచ్ నుంచి హెల్పే రావట్లేదు. పాకిస్తాన్‌లో పిచ్‌లు ఎట్లా తయారు చేస్తున్నారంటే, వికెట్లు తీయొద్దు మీరెవ్వరు, బ్యాటింగే చేయాలి అన్నట్టే తయారు చేస్తున్నారు. అయినా ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్‌లో 20 వికెట్లు తీశారు. అండ్ జిమ్మీ ఆండర్సన్ 2 మ్యాచ్‌లు ఆడి, 2 మ్యాచ్‌లలో
ఎకానమీ బిలో 3 ఉండడం ఏంటి, ఆ వికెట్లు తీయడం ఏంటి, రివర్స్ స్వింగ్ చేయడం ఏంటి, అండ్ ఇంకా 40 ఏళ్ళు రాజు, 40 ఏళ్ళు, 40 ఇయర్స్. నేను 30 ఇయర్స్కే ఇక నేను క్రికెట్ ఆడలేనని నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఇంటి దగ్గర గల్లీ క్రికెట్ కూడా నాకైనా షోల్డర్ ఇంజురీకి, చిన్న నువ్వు ఇంజురీ. గల్లీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసినావు కదా పూర్తిగా. అదే పూర్తి ఇచ్చేసాను నేను, ఎగ్జాక్ట్లీ. మరి అట్లాంటిది ఇక ఆయన 40 ఇయర్స్ ఆడుతూనే ఉన్నాడు. ఇంకెన్నేళ్ళు ఆడతాడు, ఇంకా ఆడతా, 45 కూడా ఆడతా అంటున్నాడు. అండ్ అంతే నువ్వు చెప్పినట్టుగా ఈవెన్ మార్క్ వుడ్ అండ్ ఆలీ రాబిన్సన్ వీళ్ళు కూడా అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఆ పాకిస్తాన్ వుడ్ సిరీస్లో ఆ పిచ్చెస్ పైన వుడ్ వేస్తున్నాడు, నీకు పేస్ ఏం కాదు, నాకు హెల్ప్ రాకపోయినా నేను గుద్దుతాను, గుద్ది వేస్తున్నాడు బౌలింగ్. ఆలీ రాబిన్సన్ కూడా స్పెషల్ బౌలింగ్ వేసాడు నీకు ఆ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో. యా అంటే ఒకటి నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైనా వికెట్స్ పడనప్పుడు వాళ్ళు పేషెన్స్ కోల్పోకుండా ఆ రన్ రేట్ని కంట్రోల్ చేయగలిగారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టెస్ట్ తీసుకుంటే రియాన్ అహ్మద్ ఒక కొత్త డెబ్యూటాంట్ తీసుకున్నారు వాళ్ళు. సో న్యాచురల్గానే లెగ్ స్పిన్నర్ అంటేనే కొంచెం లాంగ్ హాప్స్ ఇట్లా డ్రాగ్ డౌన్స్ వేస్తూ ఉంటారు. ఆ 4-6 హిట్టింగ్ ఆపర్చునిటీస్ ఆపోజిట్ టీమ్కి వెళ్తూ ఉంటాయి. సో ఆ టైంలో నీకు రన్ రేట్ షూటప్ అయిపోతూ ఉంటుంది. సో రన్ రేట్ షూటప్ అయినప్పుడు నీకు రెండో సైడ్ నుంచి ఎప్పుడైతే కంట్రోల్ లభిస్తుందో ఆటోమేటిక్గా కొంచెం స్పిన్నర్ కూడా కొంచెం ఈజీ అవుతాడు. ఓకే, నేను రన్స్ లీక్ చేస్తాను, అటుపక్క నాకు మేడన్ ఓవర్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం తను ఏ అప్రోచ్ తను అటాకింగ్గా వేయాలి, తను ఎలా, ఎందుకంటే ఇప్పుడు నీకు బెన్ స్టోక్స్ రూపంలో ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చే కెప్టెన్ ఉన్నాడు. అంటే అరే ఏం పర్లేదు, నువ్వు ఓవర్కి 10 రన్లు ఇచ్చినా పర్లేదు, నువ్వు వికెట్ తీస్తావు, వెయ్యి అని ఎంకరేజ్ చేసే ఒక సపోర్టివ్ కెప్టెన్ ఉన్నాడు. సో దానికి తోడు నీకు ఆపోజిట్లో అక్కడ ఆలీ రాబిన్సన్ అవ్వచ్చు, మార్క్ వుడ్ అవ్వచ్చు, అండ్ నువ్వు చెప్పినట్టుగా ఫస్ట్ 2 టెస్ట్‌లో ఆండర్సన్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళు కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సార్లు మనం నాట్ జస్ట్ ఇన్ టెస్ట్ క్రికెట్ మనం ఎప్పుడు కూడా స్కోర్ కార్డ్‌లో ఉన్న కాలమ్స్‌లో ఒరేయ్! వికెట్స్ ఏం తీయలేదు, వేస్ట్, ఏం సరిగ్గా ఏం ఎయలేదు, ఏం వికెట్స్ తీయలేదని చాలా ఈజీగా ఓవర్‌లుక్ చేస్తాము. కానీ టెస్ట్ క్రికెట్‌లో పర్టిక్యులర్‌గా ఇట్లా ఎకానమీ రేట్ అనేది ఎంత కీలకమనేది చాలామందికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. బట్ నువ్వు మంచి పాయింట్ మెన్షన్ చేసావు. ఇప్పుడు ఆండర్సన్ అనగానే అందరూ వెళ్లి స్కోర్ కార్డ్‌లో అరే! ఏం చేశాడు, పాకిస్తాన్ సీరీస్‌లో ఒక 2 ఫైఫర్‌లు తీసాడని వెతకండి. అంతగేం చేయలేదు. బట్ స్టిల్ తను తనకున్న ఏజ్‌లో తన కన్సిస్టెన్సీ మళ్ళా ప్రూవ్ చేసుకొని, తను ఎకానమికల్‌గా వేరే బౌలర్స్‌కి సహకరిస్తూ, ఇప్పుడు జనరల్‌గా అంత క్వాలిటీ ప్లేయర్, అంత గోట్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రికెట్ అంటేనే చాలా టీమ్స్ అరే! ఫస్ట్ నుంచి మనం ఫస్ట్ డే, ఫస్ట్ స్పెల్ నుంచి తనకే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద వర్క్ లోడ్ ఉంటదని, ఈ రకమైనటువంటి ప్రెషర్ చాలామంది ఉంటది. కానీ తనేంటంటే టీమ్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఓకే, టీమ్ ప్లాన్‌లో నేను ఓన్లీ 2 ఓవర్లే వేయాలా, 2 ఓవర్లే ఏస్తాను ఏం పర్లేదు అనే ఆ సెల్ఫ్‌లెస్ అప్రోచ్ ఉంది. అండ్ దానికి తోడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కెవిన్ పీటర్సన్ స్టోరీల నుంచి వెతుక్కుంటే జేమ్స్ ఆండర్సన్ ఒక విలన్‌లా కనపడతాడు. బట్ స్టిల్ ఐ థింక్ నౌ ఈస్ ఎ వెరీ మచ్ మెచ్యూర్డ్ క్రికెటర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో కూడా ఈస్ స్టిల్ ఇన్ హిస్ లేట్ 30s. బట్ ఐ థింక్ రైట్ నౌ ఆండర్సన్ అయితే ఒక మంచి స్పేస్‌లో ఉన్నాడని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం 2022ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అని అనుకుంటే, రైజ్ ఆఫ్ బాల్ అండ్ హోల్ ఆఫ్ ఇంగ్లీష్ క్రికెట్. నీకు మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ డామినేట్ చేసే పొజిషన్లోకి వచ్చేసారు వాళ్ళు సడన్గా. బ్రీఫ్గా 1 ఇయర్లోనే టెస్ట్ క్రికెట్లో బాటమ్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు నీకు ఇండియన్ క్రికెట్ కైండ్ ఆఫ్ ఒక ఎరా చేంజ్లో ఉన్నాము. రోహిత్ కోహ్లీ ఏజ్ అవుతున్నారు. దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ క్రైసిస్ గోయింగ్ ఆన్ ఆల్ ఫార్మాట్స్లో, 3 ఫార్మాట్స్లో. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ T20 లీగ్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. సో 2023 నాకు తెలిసి ఇంకా కొత్త కొత్త విషయాలు చూడబోతున్నాం మనం. 2023లో నాకు మోస్ట్ అవైటెడ్ సిరీస్లు 2 ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా, రేపు ఫిబ్రవరిలో వస్తున్నారు వాళ్ళు 4 టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి. అండ్ యాషెస్ సిరీస్, బాల్ ఇన్ వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ ఇంగ్లాండ్. సో ఈ 2 సిరీస్లు నెక్స్ట్ 6 మంత్స్లో బ్లాక్ బస్టర్ అవ్వబోతున్నాయి నాకు తెలిసి. సో దెర్ ఇస్ అ లాట్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ 2023. సో విత్ దట్ ఎనీ క్లోజింగ్ నోట్స్ రాజు ఫర్ ది ఇయర్ అండ్ ఆర్ అంతే రాహుల్, నాకు కూడా ఆ 2 సిరీస్ పర్టిక్యులర్‌గా యాషెస్ ఎందుకు అంటే ఇప్పుడు బాల్ ఇప్పుడు వరకు వర్కౌట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ టీమ్స్ వీకా, స్ట్రాంగ్‌గా, హోమ్ కండిషన్స్, అవే కండిషన్స్ ఆ డిబేట్ పక్కన పెట్టేస్తే బాల్ అయితే బాగా వర్కౌట్ అవుతున్నట్టు కనబడుతుంది. కానీ యాషెస్‌లో ఆస్ట్రేలియా లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్‌ని, వాళ్ళ ఆర్చ్ రైవల్స్‌ని నిజంగా అదే స్ట్రాటజీతో వాళ్ళని కొట్టగలరా, వాళ్ళని నిలువరించగలరా అనేది మరి మనకి యాషెస్ అనేది మనకి ఆన్సర్స్ ఇవ్వబోతుంది. సో
నేను మోస్ట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇయర్‌లో ఏంటంటే యాషెస్ అని చెప్తాను. అండ్ సెకండ్ వచ్చేసి 50 ఓవర్ వరల్డ్ కప్ అండ్ థర్డ్ వచ్చేసి ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్. సో, నేను కూడా ఈ 3 సీరీస్‌ల కోసం పర్టిక్యులర్‌గా యాషెస్ కోసం అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో, మన వాళ్ళకి అంతకుముందు మనం చాలా సార్లు ఎపిసోడ్‌లు చేద్దాం అని ప్రామిస్ చేసి చాలా డిసప్పాయింట్ చేసాము. సో, ఈసారి నుంచి ప్రామిస్‌లొద్దు. వీలైనంత వరకు మనకి టైం దొరికినప్పుడు మన వాళ్ళకి వీలైనన్ని ఎపిసోడ్‌లు చేద్దాము. అండ్ అలాగే ఇందాక నువ్వు స్టార్టింగ్‌లో సడెన్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అడిగి నన్ను ఇబ్బంది పెట్టేసావు. ఎందుకంటే నేను కూడా మర్చిపోయాను. అందుకని కవర్ చేసుకోవాల్సొచ్చింది. యాక్చువల్‌గా కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ బేసిక్‌గా నువ్వు ఆ టాస్ టైమ్‌లో నువ్వు ఒక 4 ప్లేయర్స్‌ని నామినేట్ చేయొచ్చు. సో, నామినేట్ చేసినప్పుడు ఆ టైంలో ఎవరైతే ఇంపాక్ట్ ప్లేయర్స్ నువ్వు నామినేట్ చేసావో వాళ్ళని నువ్వు ఆబ్వియస్‌లీ సేమ్ 'ఎక్స్ ఫ్యాక్టర్' ప్లేయర్ లాగే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. సో, ఇంకొక రీసెంట్‌గా వచ్చిన ఒక రూల్ ఏంటంటే, నువ్వు ఒకవేళ ప్లేయింగ్ 11లో గనక ఓన్లీ 3 ఫారినర్స్ ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్‌లో నువ్వు ఫారినర్‌ని కూడా తీసుకురావచ్చు. కానీ నీకు ఆల్రెడీ ప్లేయింగ్ 11లో 4 ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఖచ్చితంగా ఇండియన్ అయ్యే ఉండాలి. సో, తను ఏ స్టేజ్‌లో అయినా రావచ్చు. ఒక్కసారి నీకు ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చి అంటే తను ఎండ్ ఆఫ్ ది ఓవర్ గాని, లేదు ఒక వికెట్ పడిన తర్వాత అయినా రావచ్చు. ఒక్కసారి నీకు ఇంపాక్ట్ ప్లేయర్ ఎంటర్ అయ్యాడంటే ఇంక ఎవరినైతే రీప్లేస్ చేసాడో వాళ్ళు ఇంక దే కెన్ టేక్ నో ఫర్దర్ పార్ట్ ఇన్ ద గేమ్ అనమాట. సో, అట్లాగా నేను బ్రీఫ్‌గా నాకు అర్థమైందైతే ఇది. మేబీ సూపర్ సబ్. చిన్నప్పుడు మనకు సూపర్ సబ్ చూసాంగా మనం. అవునవును. సో, ఇలా అంటే ఇంకా దీని గురించి ఇంకా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము ఐపీఎల్ దగ్గరకొచ్చినప్పుడు. యాహ్! సో అప్పుడు స్క్వాడ్స్ డిసైడ్ చేసేటప్పుడు ఇంకా మజా వస్తది. కొత్త వేరియబుల్ వస్తది. అవునవును. అండ్ ఇంకొకటి రాహుల్ మన స్పాటిఫై యాప్ మనం ప్రతి ఇయర్ మనం చూస్తూ ఉంటాం గదా! సో, ఇయర్ మనం కొన్ని ఎపిసోడ్స్ తక్కువ చేసినా మన లిసనర్స్ అయితే మనకి ఏమాత్రం గూడా కొంచెం గూడా అన్యాయం చేయలేదు. ఇంకా మనకి కొత్త లిసనర్స్ చాలామంది యాడ్ అయ్యారు. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ ఇది చెప్పుకోవడానికి కొంచెం ఒక విధంగా కొంచెం గర్వకారణంగానే అనుకోవాలి. ఎస్పెషల్లీ ఫర్ ఆల్ అవర్ తెలుగు లిసనర్స్ ఎందుకంటే మన పాడ్‌కాస్ట్ మనకి స్పాటిఫై వాడు ఇచ్చిన స్టాట్స్ ప్రకారం యువర్ పాడ్‌కాస్ట్ వాస్ ఇన్ ది టాప్ 20% మోస్ట్ షేర్డ్ గ్లోబల్లీ అని ఉంది. సో, ఒక ప్రౌడ్ రికార్డ్ అది మనకి. అండ్ అలాగే మనకి ఈ ఇయర్ అంటే మన వాళ్ళు పాడ్‌కాస్ట్‌లో చాలామంది రేటింగ్స్ కూడా ఇచ్చారు. చాలా మంచి రేటింగ్స్ ఇచ్చారు. అండ్ మనది టాప్ 15 మోస్ట్ ఫాలోవర్డ్ పాడ్‌కాస్ట్‌లో కూడా ఒక చిన్న రికార్డ్ ఉంది. అండ్ అలాగే ఒక 267 ఫ్యాన్స్‌కి మనదే టాప్ 10లో మన పాడ్‌కాస్ట్ టాప్ 10లో ఉంటది. అండ్ 208 మెంబర్స్‌కైతే మనది ఎప్పుడు టాప్ 5లో ఉంటది. 87 మెంబర్స్‌కైతే మనదే ఎప్పుడు టాప్ 1. సో, ఇలా కొన్ని కొన్ని రికార్డ్స్ చూసాను నేను మొన్నే స్పాటిఫైలో చూసి ఒక విధంగా కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వి హావ్ అచీవ్డ్ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఇట్స్ జస్ట్ నాట్ అవర్ అచీవ్‌మెంట్. అంటే దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ క్రికెట్ నగరం సక్సెస్. క్రికెట్ నగరం సక్సెస్ అంటే everyone involved in Cricket Nagaram directly or indirectly. It includes all the listeners as well. సో, స్పెషల్ థాంక్స్ టు ఆల్ అవర్ లిసనర్స్. మీరు వినడం వల్లే మేము కనీసం ఇంకా పాడ్‌కాస్ట్ చేయాలనే మోటివేషన్ దాంతో పాటు ఈరోజు మేము ఇందాక మెన్షన్ చేసిన స్టాట్స్ కూడా అవంతా కూడా మీ వల్లనే సాధ్యమైంది. సో, రాహుల్ ఏమన్నా చెప్తావా మరి మన లిసనర్స్‌కి బిఫోర్ వి సైన్ ఆఫ్? ఏమీ లేదు. 2, 2, 2 చేతులు జోడించి థాంక్ యూ. ఇంతకంటే మనం ఏం చెప్పలేము. అండ్ అంతే ఇప్పుడు మనం ఎంత చేసినా వినడానికి లేకపోతే మనకి మోటివేషన్ ఏం రాదు. సో, మనం చేయకపోయినా మనం ఎప్పుడు చేస్తామా అని ఇంతమంది మెసేజ్‌లు చేస్తున్నాం కాబట్టే, మనం ఏదో ఒకటి చేసి టైం క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. సో, వి ఆర్ కంటిన్యూయింగ్ అవర్ ప్యాషన్ సోల్లీ బికాస్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వాంట్ టు లిసన్ టు అస్. మన నుంచి ఏదో కోరుకుంటున్నారు కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్స్ట్రా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అయినా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా మన పాడ్కాస్ట్ కంటిన్యూ చేస్తున్నాం ఎపిసోడ్ రికార్డింగ్స్. యాహ్! సో, అండ్ అది అండ్ దిస్ విల్ నాట్ స్టాప్. అదే ఇప్పుడు అయిపోతుందేమో మేము ఏదో అసలు మేము ఇంకా చేయమేమో అని అందరూ అనుకుంటున్నారు. కొన్ని మెసేజ్లు అట్లా కూడా వస్తున్నాయి కదా మనకి ఇన్స్టాలో. హ్మ్. అట్లేం లేదు. మేము చేస్తాం. మేము ఆపేద్దామని మేమెప్పుడు అనుకోవట్లే. ఓన్లీ థింగ్ ఏంటంటే అదే లైఫ్ అనేది ఒకటి మధ్యలో వస్తా ఉంటది అప్పుడప్పుడు. క్రికెట్ ఇంకా 'క్రికెట్ నగరం' పాడ్‌కాస్ట్‌కి మధ్యలో లైఫ్ ఉంటది. సో, దట్ అప్పుడప్పుడు అడ్డొస్తా ఉంటది. యాహ్! ఓకే. అది చాలా బా చెప్పావు రాహుల్. అండ్ సో, యాహ్! అలాగే ఇంతటితో అయితే మరి 2022 అనే గ్రెగోరియన్ సంవత్సరం సమాప్తం. సో, 2023 ఏముంటదో ఎన్ని క్రికెటింగ్ ముచ్చట్లు తీసుకొస్తదో చూద్దాం.
అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అందరికీ. అండ్ అలాగే ఇప్పుడేవో కరోనా అది ఇది అని కొత్త వేవ్స్ ఏవో బయట న్యూస్‌లో వస్తున్నాయి. సో ఎప్పటిలాగే స్టే సేఫ్, డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. సో వీ హోప్ బోత్ రాహుల్ అండ్ ఐ అండ్ అలాగే క్రికెట్ నగరం పార్ట్ ఆఫ్‌లో ఆల్ ద టీమ్ మెంబర్స్ వి విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్. వి హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ వన్. సో 2023 కూడా ఇంకా ఎక్స్ట్రా స్పెషల్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైమ్, టాటా అండ్ గుడ్ బై.